हालेलुया हालेलुया हालेलुया। सो मेरे प्रिय भाई बहन, हम एक गीत गाएंगे। हमारे प्रिय बहन लोग आ जाएंगे, एक गीत गाएंगे। उसके बाद फिर हम प्रार्थना करके सीधे हम पास्टर जी लोग को हम दे देंगे। ठीक है बहन लोग, आइए। Hallelujah. Praise Lord. Hallelujah. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా చాలిన దేవుడు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీకు గాయాలు చేసి తరచు రేపితివి,
బలశాలి నా దేవుడు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా. हालेलुया, हालेलुया। हम प्रभु को धन्यवाद करते हैं मेरे प्रिय भाई बहनों इतने सुंदर समय के लिए कि परमेश्वर ने हमें यह दिन दिखाया, यह समय दिखाया। सच में हम उसकी महिमा करते हैं। हालेलुया। ठीक है मेरे प्रिय भाई बहनों, बच्चे लोग फिर से सामने आ जाइए। बच्चे लोग सामने आ जाइए ताकि बड़े लोगों को चेयर मिल सके। सामने आ सकते हैं क्योंकि पहले से अब चेयर भर चुकी है तो सामने आना पड़ेगा। हालेलुया, 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 हालेलुया। शो मेरे प्रिय भाई बहनों एक गीत और गीत गाएंगे हम, ब्रदर इशाक फ्रॉम तुनाली। దేవునికి స్తోత్రం। హల్లెలూయా, హల్లెలూయా। రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అని పాట పాడుకొని దేవుని ఆరాధిద్దాం। అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం। హల్లెలూయా, హల్లెలూయా। రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధింతు బ్రతికేస్తానయ్యా। రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధింతు బ్రతికేస్తానయ్యా। నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా। నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా। నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా। రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధింతు బ్రతికేస్తానయ్యా। నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం। హల్లెలూయా। నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం। కోల్పోయినవన్నీ నాకు విచ్చుటాకును, బాధల నుండి బ్రతికించుటాకును। కోల్పోయినవన్నీ నాకు విచ్చుటాకును, బాధల నుండి బ్రతికించుటాకును। నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును। నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ
బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా ఆమేన్. నీ తోడే లేకుండా ప్రభుకి మహిమ హోవే. నేనుండాలేనయ్యా నీవే లేకుండా హల్లెలూయా. నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధింతు బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధింతు బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరో నన్ను తప్పు పట్టిన ఆమేన్. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరో నన్ను తప్పు పట్టిన ఒంటరి వారే 1000 మంది అన్నావు ఆమేన్. నేను నానులే ఆమేన్. భయపడకు అన్నావు ప్రభుకి మహిమ హోవే. ఒంటరి వారే 1000 మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా హల్లెలూయా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా ఆమేన్, ఆమేన్. నీ బ్రతుకాలేనయ్యా ప్రభుకి మహిమ హోవే. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే హల్లెలూయా. ఉంటానయ్యా మనసారా ఆరాధింతు బ్రతికేస్తానయ్యా ఆమేన్, ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధింతు బ్రతికేస్తానయ్యా ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా ఆమేన్. ఏ దారులు నడిచినా నీ అంటే నడిచొస్తా యేసు. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా ఆమేన్, ఆమేన్. ఏ దారులు నడిచినా నీ అంటే నడిచొస్తా విశ్వాసి నీ కర్త ఆమేన్. నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వాసి నీ కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడెవరు లేరయ్యా హల్లెలూయా. నిన్ను మించిన దేవుడెవరు లేరయ్యా నేనుండాలేనయ్యా ఆమేన్. నీ బ్రతుకాలేనయ్యా యేసు. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా ఆమేన్, ఆమేన్. నీ తోడే లేకుండా హల్లెలూయా. నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా హల్లెలూయా. నేనుండాలేనయ్యా ఆమేన్, ఆమేన్. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా ఆమేన్. మనసారా ఆరాధింతు బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధింతు బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా హల్లెలూయా. నీ తోడే లేకుండా హల్లెలూయా. నీ బ్రతుకాలేనయ్యా ఆమేన్, ఆమేన్. నీవే లేకుండా నేనుండాలేనయ్యా ఆమేన్. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా హల్లెలూయా. 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 హల్లెలూయా.
की महिमा होवे। हमारे भाई को बहुत ब्लेस करें, गॉड ब्लेस यू ब्रदर। हमारे बीच में भाई तेनाली से हैं, इसहाक भाई हैं। ये मतलब पढ़े लिखे तो नहीं है, लेकिन प्रभु के लिए इतने ज्ञानवान हैं, इतने समर्पण हैं, इतने सुंदर आराधक हैं कि उसके देखिए हमारे शब्द समझ नहीं आ रहे, लेकिन तो भी उसके हम लय में क्या हो जाते हैं, खो जाते हैं। हालेलुया, उसकी सुर में हम खो जाते हैं। ऐसे हमारे प्रभु भाई, हमारे प्रभु के जन हैं। गॉड ब्लेस यू ब्रदर, गॉड ब्लेस यू। सो मेरे प्रिय भाई बहन एक गीत गाएंगे, फिर इसी बीच में हम प्रभु की महिमा करेंगे। भाई को अवसर रहेगा, मनीष भाई को। हालेलुया, हालेलुया। एक ऐसे आराधक मेरे प्रिय भाई बहनों जो परमेश्वर को भाता है, मनुष्य को नहीं। कई लोग क्या होता है, कई बार मनुष्य को दिखाने के लिए गीत गाते हैं, मैं इतना सुंदर गा सकता हूँ, मेरा इतना सुंदर आवाज है, उससे प्रभु प्रसन्न नहीं होता है। हालेलुया, उससे प्रसन्न होता है मेरे प्रिय भाई बहन जो परमेश्वर को भा सकता है। हालेलुया। सो मेरे प्रिय भाई बहन प्रभु की ही महिमा देते हैं। भाई का अवसर रहेगा। हालेलुया। हालेलुया। आमेन, इस बेहतरीन समय के लिए परमेश्वर का धन्यवाद करते हैं। आमेन, हम जानते हैं परमेश्वर हमारे मध्य में है। आमेन। गॉड इज अमंग अस। हालेलुया। आइए हम गीत गाएं और इस गीत से प्रभु को महिमा दें। गीत का बोल है, समय हो रहा है खत्म, आमेन, दुल्हन अब जाने को है। आमेन, हालेलुया। हालेलुया, क्या हम सब उड़ने को तैयार हैं? आमेन, हालेलुया। हालेलुया। आइए हम खुदा उनको महिमा दें। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। हम सब जाने वाले हैं। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। आने से मसीहा के मेरी देह बदल जाने को है। हमारा देह बदलने वाला है। आने से मसीहा के मेरी देह बदल जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। आने से मसीह के आने से मसीहा के मेरी देह बदल जाने को है। आपकी देह बदलने वाली है। आने से मसीहा के मेरी देह बदल जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। जब खुदा ने वचन को बोला, दुल्हन ये सुन रही आदि में सुन रही थी। जब खुदा ने वचन को बोला, दुल्हन ये सुन रही थी। मोहरों में थी जिंदगी उसकी, पर्दों में खुल रही थी। मोहरों में थी जिंदगी उसकी, पर्दों में खुल रही थी।
रहम हो रहा है खत्म, रहम हो रहा है खत्म, कहर बरस जाने को है। तीसरा है आने वाले प्रिय भाइयों, समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। आने से आने से आने से मसीहा के मेरी देह बदल जाने को है। आने से आने से आने से मसीहा के मेरी देह बदल जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। सच में मेरे भाई बहन हम जाने वाले हैं। समय हो रहा है खत्म, कुछ ही समय बाकी है, दुल्हन अब जाने को है। प्रभु की महिमा होवे। पेशन गोया पूरी होती, देवदार हो या चमोली। पेशन गोया पूरी होती, देवदार हो या चमोली। तड़की चट्टाने पृथ्वी डोली, जब जब दुल्हन बोली। तड़की चट्टाने पृथ्वी डोली, जब जब दुल्हन बोली। ये कैसा अनोखा मिलन, मध्यकाश में मिलन। ये कैसा अनोखा मिलन, तस्वीर बदल जाने को है। ये कैसा अनोखा मिलन, तस्वीर बदल जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। आने से आने से आने से मसीहा के मेरी देह बदल जाने को है। आने से आने से आने से मसीहा के मेरी देह बदल जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। समय हो रहा है खत्म, दुल्हन अब जाने को है। हालेलुया, हालेलुया। क्या आप यहाँ से जाने वाले हैं? क्या आप प्रभु से मध्यकाश में मिलने वाले हैं? हमारा दुल्हा अर्थात हमारा प्रभु यीशु मसीह मध्यकाश में आ चुका है। हालेलुया, हालेलुया। हम इस संसार के नहीं है मेरे प्रिय भाई बहनों, हम इस संसार को छोड़कर जाने वाले हैं। हम तो परदेसी यात्री हैं, हमारा देश तो सियोन है। हालेलुया। हम प्रभु को महिमा देते हैं मेरे प्रिय भाई बहनों। हालेलुया। एक और गीत गाएंगे। हालेलुया, आमीन, हालेलुया, हालेलुया। आइए हम सब खड़े हो जाएंगे। आइए हम इस गीत से अपने आप को समर्पित करें परमेश्वर को और प्रभु को महिमा दें। कुछ न मांगू चाहूं बस यीशु।
कुछ ना मांगू चाहूं बस यीशु, कुछ ना मांगू चाहूं बस यीशु। अपनी आंखें बंद कर लेंगे मेरे प्रिय भाई बहनों। कुछ ना मांगो चाहूं बस यीशु, प्यार आपका है मेरी जिंदगी, प्यार आपका है मेरी जिंदगी, कुछ ना मांगो चाहूं बस यीशु, कुछ ना मांगो चाहूं बस यीशु, प्यार आपका है बेशकीमत मोती, प्यार आपका है बेशकीमत मोती, सब कुछ देकर पाऊं बस यीशु, सब कुछ देकर पाऊं बस यीशु, कुछ ना मांगो चाहूं बस यीशु। देश में आई थी रूत खोकर सभी, जाने न थी कुटुंबी है उसका वहीं, देश में आई थी रूत खोकर सभी, जाने न थी कुटुंबी है उसका वहीं, बोआज को था इंतजार कब आएगा मेरा प्यार, रूत का अधिकार फिर लाया उसे भी यहाँ, कुछ ना मांगू चाहूं बस यीशु, कुछ ना मांगू चाहूं बस यीशु, प्यार आपका है मेरी जिंदगी, प्यार आपका है मेरी जिंदगी, कुछ ना मांगू चाहूं बस यीशु, कुछ ना मांगू चाहूं बस यीशु, कुछ ना मांगू चाहूं बस यीशु। पास्टर जी को अवसर है। सरस्वती मान इलोहिम, स्वर्ग पृथ्वी के प्रभु, हम आपका धन्यवाद करते हैं। एक बार फिर से दूसरे दिन आपने हमें अनुग्रह में बुलाया है, रखा है प्रभु, हम आपकी स्तुति और तारीफ करते हैं। एक बार फिर से पिता आपका धन्यवाद करते हैं। संपूर्ण महिमा आदर केवल तुझको मिले, प्रार्थना प्रभु यीशु के नाम से मांगते हैं। हालेलुया, हालेलुया। स्वर्गीय पिता का धन्यवाद हो प्रिय भाई बहन के आप बैठ सकते हैं। कुंचुम आज के दूसरे सेशन के लिए, दूसरे दिन के लिए हम स्वर्गीय पिता का धन्यवाद हवे, उसने हमें अपने बड़े अनुग्रह में संभाला है और
एक और माइक और दीजिए बस। ఇందాక పాట పాడే హల్లెలూయా। आप इस तरह वाले छोटा या इधर ठीक है प्रिय भाई बहन, आप सबका धन्यवाद। మీ అందరికీ శుభము, ధన్యవాదాలు। पास्टर गावल जी बिना हाँ किसी भी विषय सफल नहीं हो पाती है। ऐसा नहीं మరి పాస్టర్ గారు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, ఆయన లేకపోతే చాలా ఇబ్బంది। क्योंकि हमें हिंदी भाषा नहीं आती, తెలుగు नहीं आती, तेलुगु नहीं आती, మాకు తెలుగు రాదు। इस वजह से हिंदी में समझने के लिए अति आवश्यक बन जाती है। మరి అది అర్థం చేసుకోవాలంటే మరి ట్రాన్స్లేషన్ అవసరమై ఉంది। सर्व पिता का धन्यवाद हमें। దేవునికి స్తోత్రములు। कल के दिन हम परमेश्वर ने हमें बहुत आया से आशीषित किया है। నిన్నటి రోజు దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వాదం ఇచ్చున్నాడు। क्योंकि परमेश्वर ने अपने दास को बहुत आया से इस्तेमाल किया है। మరి దేవుడు అతన్ని చాలా బలంగా వాడుకొని ఉన్నారు। क्योंकि वह पवित्र आत्मा से भरे हुए हैं। ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు। और मैं विश्वास करता हूँ आज की शाम నేను విశ్వసిస్తున్నాను ఈ సాయంత్రం పూట जो भी वचन को बड़े ध्यान से सुनेंगे, మీరందరూ వాక్యాన్ని చాలా ధ్యానంతో వింటారని, हर एक व्यक्ति दुल्हन वचन बन के जाएगी। మరి అందరూ దేవుని వాక్యమై ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాను। कल के संदेशों में हमने चुने जाने के विषय में सुने थे। మరి నిన్న రూపాంతర పరిచే విషయంలో దేవుడు ఎలా ఎన్నుకుంటాడనేది మనము చూస్తున్నాము। फिर से पास्टर जी को स्वतंत्र है कि हमारे बीच में वचन के द्वारा हमें आशीषित करेंगे। మరి పాస్టర్ గారికి ఈరోజు మా వైపు నుంచి అయితే అంత స్వతంత్రత ఉంది। మరి అతను దేవుడి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను। मैं क्षमा चाहूँगा क्योंकि दोपहर की घड़ी में मैरिज प्रोग्राम की वजह से మరి నేను క్షమాపణ అడుగుతున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం పెళ్లి కార్యక్రమాలు అవి ఉన్నాయి। यह मीटिंग बड़े देर से शुरू हो रही है, ఈ కోర్ట్ మీటింగ్ అనేది చాలా లేట్గా ఆరంభం అవుతుంది। लेकिन प्रभु की इच्छा पूरी होवे। కానీ ఏదైనా దేవుని ఇష్టమే పూర్తి అవ్వాలి। हालेलुया। హల్లెలూయా। और इस समय देर न करते हुए మరి ఇంకా మనం లేట్ చేయకుండా हम अपने प्रिय पास्टर अजय जी को हम आमंत्रित करते हैं। మా మధ్య ఉన్న ప్రియమైన పాస్టర్ ఐజక్ గారిని మన మధ్య ఆమంత్రణ ఇస్తున్నాము कि परमेश्वर के वचनों को लेकर आए, దేవుని వాక్యంని మా మధ్య బోధించమని क्योंकि అడుగుతున్నాను। वह परमेश्वर का पवित्र जन है। ఎందుకంటే అతను దేవుని పవిత్ర వ్యక్తి అని నమ్ముచున్నాను। उसके द्वारा संदेशों को सुनना बहुत ही आनंद का विषय है। ఆయన ద్వారా దేవుని ఈ వర్తమానం వినటం అనేది చాలా సంతోషకరమైన విషయము। सो परमेश्वर अपने अभिषिक्त जन को आशीषित यहाँ पे మరి దేవుని అభిషిక్తుడు మన మధ్యకి వచ్చి వాక్యం क्यों नहीं भाई हम पैरों को बल खड़े हो जाएं మనం అందరం నుంచుందాము। और हम तालियों के साथ परमेश्वर के जन का दास का स्वागत करें कि परमेश्वर के संदेश। मैं चाहता हूँ ट्रांसलेट के लिए पास्टर जी हैं। और ठीक है, हमारे पास्टर जी बहुत प्यारे हैं, पास्टर प्रमोद जी। वो हम सबसे बेहद प्रेम करते हैं, आप लोगों से भी करते हैं। गॉड ब्लेस यू। క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభములు। प्रभु में प्रिय भाई बहनों, आप सबों को प्रभु यीशु मसीह के नाम से जय मसीह की। ఇప్పటికే సమయం ఎక్కువైంది, अभी समय बहुत हो गया है। ఎంత తక్కువ చిన్నగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని తీసుకొని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను।
और कम समय में मैं जो है वचन को कम समय में मैं वचन आप लोगों के बीच में बांटना चाहता हूँ। समय ज़्यादा हो गया, इसीलिए थोड़ा समय लूँगा। కొంచెంసేపు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, చాలాసేపు తీసుకొని నేను और थोड़ा समय लूँगा, इसलिए आप श्रद्धा के साथ जो है इस वचन को सुनिए। ఆమేన్ आमीन। ఈ చిన్న కొద్ది మాటలు మీకు దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను। और ये जो थोड़ा सा समय जो मैं आपके बीच में लूँगा वो आपके जीवन में आशीष का कारण हो, ऐसा मैं प्रार्थना करूँगा। మీరు ఎవరనేది మీరు తెలుసుకుంటేనే ఏ కార్యమైనా మీరు చేయగలరు। आप यदि अपने प्रभु को जानेंगे तभी आप कुछ भी कर सकते हैं। మీరు ఏమై ఉన్నారు, आप क्या हैं, మీరు ఎవరు, మీరు कौन हैं आप, అది మీకు అర్థం అవ్వకుండా ये सारी बातें हम बिना जाने క్రైస్తవ జీవితంలో ముందుకు సాగలేరు। और मसीही जीवन में हम आगे नहीं बढ़ सकते। నేను ఒక చిన్న ఉపమాన రీతిలో చెప్పి మళ్ళా ఇక్కడ తీసుకొని వచ్చి और मैं మన एक జీవితాన్ని గురించి మనం చూసి దాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను। मैं एक दृष्टांत को बताकर फिर उसके बाद फिर यहाँ आकर फिर उसे समझाने की कोशिश करूँगा, फिर उसे समाप्त करूँगा। పాస్టర్ ఇక్కడ సేవ చేసిన పాస్టర్ ప్రమోద్కి, వాళ్ళ కుటుంబానికి, సంఘానికి మా యొక్క కృతజ్ఞతలు। और यहाँ सेवा कर रहे पास्टर प्रमोद जी और उनकी कलिसिया को मेरी तरफ से धन्यवाद देता हूँ उन्हें। మీరందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని చూసుకున్నారు, అన్ని రకాల। आप सभी ने हमारे लिए अच्छा प्रयास किया और अच्छा सेवा हमें दी आप लोगों ने। ప్రమోద్ చాలా ప్రేమ కలిగిన వ్యక్తి। प्रमोद जो है बहुत प्रेम से भरा हुआ व्यक्ति है। సరే, దేవుడు ఆయన దీవించును గాక। प्रभु उनको बहुत आशीषित करे। తర్వాత మరి ఈ యొక్క సందర్భాన కూడుకున్న సేవకులందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించును। और इस संदर्भ में यहाँ जितने भी पास्टर्स आए हैं, प्रभु उन्हें भी बहुत आशीषित करे। మా ఇక్కడ తీసుకుని వచ్చేదానికి కారకుడుగా ఉండింది పాస్టర్ యాకోబ్ గారు। और हमें यहाँ पर लेके आने वाले जो पास्टर हैं, पास्टर याकूब जी हैं, जो यहाँ मुझे लेकर आए। యాకోబ్ గారు ఈ ప్రాంతానికి వచ్చేదానికి కారకుడుగా ఉండింది ఈయన पास्टर याकूब जी यहाँ पर आने का कारण पास्टर गाब्रिएल है। అయితే మాకింత చల్లేదు అక్కడ, हमारे उधर इतना ठंडा नहीं है, ఇవన్నీ తులాబులు బారేస్తాం అక్కడ పోయిన తర్వాత। और वहाँ जाने के बाद हम ये सब फेंक देंगे। ఇక్కడైతే భలే చలిగా ఉంది, यहाँ बहुत ठंड है। సరే, మంచిది, ठीक है, अच्छा है। దేవుని వాక్యం నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు సాగిపోదాం। और वचन में, पवित्र शास्त्र में से एक वचन को पढ़कर हम आगे बढ़ेंगे। ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము इफिसियों की पत्री 1 अध्याय 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకుందాం। और 4 से हम 6 तक पढ़ेंगे। ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను। जैसा उसने हमें जगत की उत्पत्ति से पहले उसमें चुन लिया है कि हम उसके निकट प्रेम में पवित्र और निर्दोष हों, और अपनी इच्छा के भले अभिप्राय के अनुसार हमें अपने लिए पहले से ठहराया कि यीशु मसीह के द्वारा हम उसके लिए पालक पुत्र हों, कि उसके उस अनुग्रह की महिमा की स्तुति हो जिसे उसने हमें उस प्रेम में सेंत मेत दिया। దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక। प्रभु अपने वचन को आशीषित करें। ప్రార్థించుకుందాం। प्रार्थना में जाएंगे। ప్రేమ కలిగిన మా తండ్రి, प्रेम से भरे हमारे पिता, ఇదిగో మమ్మల్ని నీ వాక్యం ద్వారా దీవించండి। हमें अपने वचन से आशीषित कीजिए। ప్రభువా, మా తప్పిదాలు, మా కొరతలు, మా పాపాలను క్షమించండి। हमारी गलतियां, हमारे पाप, हमारी कमियां को क्षमा करें। మా హృదయంతో మాట్లాడండి। हमारे हृदय में बात कीजिए। జీవాహారాన్ని విరిచి మీరు మాకు దయచేయండి। जीवन के आहार को तोड़कर हमें खिलाइए। మీ బిడ్డలని నీ వాక్యం ద్వారా ఆశీర్వదించండి। आप अपने बच्चों को वचन के द्वारा बलवंत करें। మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ हम अपने आप को आपको समर्पित करते हैं। యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము। यीशु मसीह के नाम से इस प्रार्थना को मांगते हैं। ఆమేన్। आमीन। కూర్చోండి। बैठ जाइए।
ఈ లోకంలో మనము మానవులుగా మానవ మాత్రులుగా పుట్టాం. इस धरती में हम लोग मनुष्य के रूप में जन्म लिए हैं. మీరు క్రైస్తవులు అయ్యేదానికి మునుపు మీ యొక్క జీవితాన్ని గురించి మీరు కానీ యోచించి చూసారంటే, आप मसीही होने से पहले यदि क्या थे को अगर आप यदि जांचें, అనేక కార్యాలు మీకు అర్థమవకుండానే చాలా కార్యాలు జరిగినాయి. और बहुत से ऐसे कार्य जो आपको नहीं पता और वो पूरे हुए, అర్థమవకుండా చాలా కార్యాలు చేశాం. और हम लोग बिना जाने बहुत से कामों को भी किए. నిజంగానే దేవుని వల్ల ఎన్నుకోబడిన వారికి కొన్ని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగినాయి. और जिसे प्रभु ने चुना उसके भी जीवन में बहुत से ऐसे आश्चर्य कर्म हुए जो उसको भी नहीं पता. మీరు రక్షింపబడి దేవుని యొక్క వాక్యంలోకి వచ్చిన తర్వాత, వర్తమానంలోకి వచ్చిన తర్వాత క్రమేణా మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది. और जब आप बचाए गए प्रभु में और इस संदेश में जब आए तो धीरे धीरे जो है आपको पता होता जा रहा है ఎందుకు మీ జీవితంలో ఆ విధంగా జరిగినాయి, और क्यों हमारे जीवन में इस प्रकार की घटनाएं घटी. మీ లైఫ్లో మీరు ఏ కార్యాలు మీరు ఆశించారు. देखिए आप अपने जीवन में किस प्रकार के कार्यों पर आशा किए हैं. మీతో ఉన్నవారు వాళ్ళు ఆ కార్యాలను ఆశించలేదు, కానీ మీకు మాత్రం ఎక్కడో దేవుడు ఉన్నాడు, దేవుని కార్యాలేంటి అన్న అట్లాంటి ఒక ఆశ మీలో ఉన్నింది. देखिए आपके अंदर में परमेश्वर है जैसे बहुत सी इच्छाएं आपके अंदर थी, परंतु आपके परिवार में और भी लोग रहे होंगे, परंतु उनके अंदर में इस प्रकार की इच्छाएं नहीं थी, और आपके अंदर इच्छाएं थी इसलिए आप आज यहाँ हैं. చిన్నప్పటి నుండి మీకు అట్లాంటి కొన్ని కార్యాలు జరిగినాయి. और बचपन से आपके अंदर में कोई है इस धरती में, ऐसा एक अनुभव होता रहा. మీకు అర్థమవకుండా ఉండొచ్చు, కానీ देखिए आपको शायद नहीं पता रहा होगा उन दिनों, మెల్లగా మీరు కార్యాలను అర్థం చేసుకున్నారు. और धीरे धीरे आपको जो है वो बातें समझ में आने लगी. నేను చెప్పిన ప్రకారంగా మీరు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని యొక్క బీజం అనేది మీలో ఉన్నింది. देखिए आप इस पृथ्वी में आए इसके पहले ही परमेश्वर का जो बीज है वो आप में था. జగదుత్పత్తికి మునిపే మీరు దేవునిలో ఉన్నారని और నేను చెప్పాను. मैंने बताया था कि आप जगत की उत्पत्ति से पहले ही आप परमेश्वर में थे, ఆయనలో మీరు ఉన్నారని. और उनमें आप थे, దేవుడే దాన్ని మిమ్మల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. और परमेश्वर ने ही आपको चुना है, ఆయన మిమ్మల్ని ముందే చూశాడు. और उसने आपको पहले से देखा है, మీరు ఏమై ఉంటారో ఆయనకి తెలుసు. और आप क्या होंगे उसको पता है. ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు మీరు తొలగిపోయినారు. देखिए जब आप इस धरती में आए तो आप भटक गए थे, మీరు कనపడకుండా పోయారు. और आप भटक गए थे दुनिया में. మీ ఎందుకోసం కనపడకుండా పోయిన, లేకపోతే తొలగిపోయినారంటే, और आप परमेश्वर से दूर आप क्यों हो गए थे. ఆదాము వల్ల మనము ఈ లోకంలో నిజంగానే కనపడకుండా, లేకపోతే లాస్ట్ అంటారు, మనం తొలగిపోయినాం. और आदम और उस घटना के कारण हम लोगों ने जो है परमेश्वर से अलग हो गए थे या भटक गए थे. అయితే ఆదాము మనల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయినాను. और आदम जो है उस वाटिका से हमें बाहर लेकर चला गया. దేవుడు ఏదెన్ తోటలో నుండి ఆదాముని హవ్వని బయటికి పంపించినప్పుడు, जब परमेश्वर आदम और हव्वा को उस अदन के वाटिका से बाहर कर दिया, ఆయనను तो भी దేవుడు మనం బయటికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎట్టైనా మళ్ళా వీళ్ళని లోపలికి నేను తీసుకుని వస్తానని మనసు కలిగి ఉన్నాడు. और परमेश्वर जो है बाहर निकाला जरूर था, लेकिन फिर से उसके मन में ये बात थी कि मैं इन बच्चों को फिर से इस एदन में प्रवेश लेकर लाऊंगा, लेकर आऊंगा. धोखा दिया. సర్పము అన్న ఒక దానేమంటారంటే ఒక పరికరణాన్ని వాడు ఉపయోగించుకున్నాడు. और सर्प को उस शैतान ने इस्तेमाल किया, దాన్ని ఉపయోగించుకొని उसका उपयोग किया उसने, ఆ సర్పం ద్వారా మాట్లాడినాడు అవతో. और उस सर्प के द्वारा उसने बातें किया. ఈ రోజు आज సర్పం లేదు కానీ सर्प नहीं है, పుల్పిట్ యూజ్ చేసుకుంటున్నాడు. और आज वो जो है ये डयाज इस्तेमाल कर रहा है. అవును, సంఘ శాఖ పుల్పిట్ వెనకాల నిలబడ్డాడు. देखिए संस्था के पीछे वो खड़ा हो गया है. ఆ రోజు సర్పంగా నిలబడ్డాడు. उस समय वो सांप के रूप में खड़ा था, ఈ రోజు సర్పంగా కాదు ఉండేది, आज वो सर्प के रूप में नहीं है. ఓ పెద్ద అంగి వేసుకొని ఉన్నాడు, और वो लंबा चोला पहने हुए होता है, ఉరితాడు కట్టుకొని ఉన్నాడు. और एक ठो रस्सी लगाए हुए बांधे हुए होता है, అంతేనా? फांसी का रस्सी, అన్ని రకాల తప్పుడు కార్యాలు చెప్పుకుంటా, और हर प्रकार का गलत कामों को बता रहा होता है, అబద్ధాలు చెప్పుకుంటా, झूठ बता रहा होता है, బైబిల్లో లేని కార్యాలు చెప్తా. और बाइबल में जो नहीं है उसे बता रहा होता है. కాకపోతే సర్పాన్ని వదిలిపెట్టి సంఘంలో దూరాడు ఈ రోజు. और वो इस समय शैतान जो है
सांप को छोड़ दिया है और कलीसियाओं में चर्चों में आ गया है కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. और इसीलिए बहुत सावधानी से रहना है వచ్చే వాళ్ళంతా కూడా దేవుని అభిషేకంతో వస్తున్నారని నమ్మకూడదు. और आने वाले सभी परमेश्वर के अभिषेक से आ रहे हैं ऐसा हमें नहीं देखना चाहिए. ఎప్పుడు వచ్చినట్టే సర్పం ఆ రోజు కూడా వచ్చినాడు అబద్ధం. देखे जैसा सर्प अदन के वाटिका में आया था वैसे ही आता है वो. భర్త లేని సమయంలో వచ్చాడు. देखे जब पति घर में नहीं था तब आया था वो చక్కగానే మాట్లాడినాడు और अच्छे से बात किया. నిజంగానే సర్పం వచ్చి దెయ్యం మాదిరి మాట్లాడుంటే అవారిసి ఉండేది. और अगर सर्प अगर मान लो राक्षस के जैसा बात किया होता तो वो डर जाती. ఆ విధంగా అరవలేవాడు, ఆ విధంగా మాట్లాడలే. और देखिए वो उस तरीके से बात नहीं किया చాలా మృదుగా మాట్లాడాడు. और वो बहुत ही कोमल और मीठा मीठा बात किया. దేవుడు ఏమన్నా చెప్పాడా? परमेश्वर ने कुछ बोला है? చూసారా? మెల్లగా మాట్లాడాడు, धीरे से बात किया. ఈ బుద్ధి లేని మనిషి వారితో మాట్లాడింది. और ये जो मूर्ख स्त्री जिसको बुद्धि नहीं है वो उससे बात कर दी. ఎవరితో అంటే వాళ్ళు దానికే పౌలు అన్నాడు, మీ సొంత పురుషులతోనే మీరు మాట్లాడి మీ సొంత పురుషులకి మీరు చెవి ఒగ్గడని చెప్తే ఊర్లో వచ్చేవాడు పోయేవాడితో మాట్లాడే పని ఏంది? और पौलुस ने कहा तू अपने पति को ही अपना कान देना, लेकिन ये स्त्री जो है सबको आने जाने वालों को कान देते रहती है. నిజమేనా? क्या सच है? కాబట్టి इसलिए పురుషుడు లేని సమయంలో ఏ పురుషుని లోపలికి రానికూడదు. और जब घर में पुरुष ना हो तो किसी भी पुरुष को अपने घर में प्रवेश ना दे. సంచి తగిలించుకొని వచ్చిన और झोला लगा के आते हैं पास्टर लोग, లేకపోతే ఏ బుక్ చేతిలో పెట్టుకొని వచ్చిన और कोई भी बुक हाथ में लेके आते हो అని చెప్పి ప్రైజ్ లార్డ్ అన్నా और आके प्रेज लॉर्ड बोले నువ్వు చెప్పి చెప్పకూడదు, మీరు కూడా జై మసీహ్ పోయి రాయి అని చెప్పాలా. और उसको बाहर से ही जय मसीह करके भेज दीजिए. कौन? अनजान पास्टर. ఖచ్చితంగా చెప్పాలా. ऐसा आपको बोलना है. ఆ రోజు దెయ్యం వచ్చి ఆ విధంగా అన్నాడు, వందనాలమ్మ అని చెప్పి నాశనం చేశాడు. और उस दिन भी वो सर्प में होकर आकर हवा को जय मसीह की बोलकर उसको नष्ट करके चला गया. ఆ రోజు అది మంచి ఫస్ట్ క్లాస్ అయిన అందమైన ఏదెన్ తోట. और उन दिनों में वो एदेन का वाटिका जो था वो बहुत ही सुंदर वाटिका था. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు దాన్ని ఆ విధంగా అదే చేశాడంటే మార్చి దాన్ని చక్కని ఒక వనంగా చేశాడు ఆ రోజు. और उन दिनों में परमेश्वर ने अपने बोले हुए वचन के द्वारा उस एदेन के वाटिका को बहुत सुंदर बनाया. ఆ రోజుల్లో దేవుడు చేశాడని వాక్యం ఉంది. और उन दिनों में उसे परमेश्वर ने बनाया है करके ఆ वचन है. రోజులు అంటే 6000 సంవత్సరాల్లో దేవుడు అది చేశాడు. 6 दिनों में उसने उसको बनाया है ऐसा बाइबल बताता है. ఒక రోజు 1000 సంవత్సరాలు और దేవునికి. 6000 वर्ष एक दिन 1000 वर्ष के बराबर है. ఆదాము నుండి ఇప్పటికి 6000 సంవత్సరాలు. आदम से अब तक 6000 वर्ष. అవును, ఇప్పటికి మనం 6000 సంవత్సరాలు చూస్తే ఇది సైతానేతేన అయిపోయిందని మన ప్రవక్త అన్నాడు. और इन 6000 वर्षों में नबी ने कहा कि ये जो पृथ्वी है ये शैतान का एदेन हो गया है. ప్రతి ఇల్లు కూడా దేవుని ఆలయంగా ఉండాలి. हर एक घर परमेश्वर का आराधना का स्थान होना चाहिए. ప్రతి ఇల్లు కూడా దేవుని ఆరాధించే ఇల్లుగా ఉండాలి. और हर एक घर जो है परमेश्वर की आराधना करने का घर होना ఈ चाहिए. రోజు ఆరాధన జరుగుతున్నది కానీ టెలివిజన్ ఆరాధన. आज घरों में आराधना हो रहा है लेकिन टेलीविजन की आराधना हो रहा है. ఆటలు పాటలతో కూడిన ఆరాధన. और गाना और खेल कूद और इस टाइप की चीजों की आराधना हो रही है. వాక్యం లేదు, वचन नहीं है, ప్రార్థన లేదు, प्रार्थना नहीं है లోక కార్యాలు और संसारिक कार्य. ఇట్లాంటి ఏదోనగా మారిపోయింది. देखिए इस प्रकार का एदेन के रूप में बदल गया है సొదొమ परिवार. గొమొర్రాగా మారిపోయింది. सदोम और अमरों की रीति पर बदल गया है. అది కంప్లీట్ గా ఈ లోకమే మారిపోయి మండిపోయేదానికి సిద్ధంగా ఉంది. और संसार जो है इस समय में इस तरीके से बदल गया है कि आने वाला समय ये जला दिया जाना అయితే है. తనవారు ఎవరో దేవునికి తెలుసు. लेकिन परमेश्वर का पता है कि उसके बच्चे इस धरती पे हैं. కాబట్టి इसीलिए బయటికి వెళ్ళిపోయిన ఆదాముని అవ్వని, और आदम अव्वा जो बाहर चले गए थे ఆదాముతో పాటు బయటకు వచ్చిన తన బిడ్డలని और आदम के साथ जो बाहर आए उसके जो बच्चे हैं మళ్ళా వాళ్ళని లోపలికి తీసుకురావాలని దేవుడు ఆశపడ్డాడు. और फिर से उन्हें अंदर लाने की इच्छा प्रभु को है. అందుకోసమే इसीलिए ఆయన కొన్ని వాగ్దానాలు ఇచ్చినాడు और బైబిల్లో. उसने कुछ वायदा किया है. తన కుమారులు తన కుమార్తె బయటికి వెళ్ళిపోయేటప్పుడు, और जब उसके पुत्र और पुत्री जब बाहर निकल गए, వాళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు जब वो बाहर निकल रहे थे మళ్ళా నేను తనేమన్నాడంటే స్త్రీ బీజంగా నేను పుడతానని చెప్పాడు. और स्त्री के वंश में मैं जन्म लूंगा उसने कहा था. స్త్రీలో నేను పుడతానన్న వాగ్దానం और ఇచ్చాడు. स्त्री में मैं जन्म लूंगा उसने वायदा किया. ఆ విధంగానే ఆయన ఒక స్త్రీ బిడ్డగా స్త్రీ యొక్క గర్భంలోంచి పుట్టి బయటకు వచ్చాడు. और वो उस स्त्री के गर्भ के द्वारा जन्म लेकर आया మనకు రక్షణ ఇచ్చేదానికి, हमारा उद्धार करने के लिए. మన కోసము తనేమంటారంటే క్రయధనంగా, విమోచన క్రయధనంగా తన రక్తాన్ని ఇచ్చేదానికి, और हमें छुड़ाने के लिए, हमें मोल लेने के लिए उसने अपना लहू बहाया.
దానికి ఆయన మానవుడైనాడు ఆయన. और इसीलिए वो मनुष्य बना. ఈ రహస్యము సైతానికి తెలిసింది. और ये जो रहस्य है वो शैतान को पता चल गया. ఎప్పటికైనా దేవుడు మానవుడవుతాడని వాడికి తెలుసు. और शैतान को पता है कि परमेश्वर एक दिन मनुष्य बनकर आएगा. అందుకనే వాడు ఏమైనాడంటే, इसलिए वो क्या बन गया, స్త్రీ ద్వారా స్త్రీ గర్భంలో పోయి తన కుమారుణ్ణి పెట్టాడు. और इसीलिए उसने स्त्री के गर्भ में जो है अपने बच्चे को रख दिया. అక్కడ తినిన పండు అనేది సామాన్యమైన పండు కాదు కానీ, देखिए वहाँ जो फल खाया था वो साधारण सा फल नहीं था. అయితే అక్కడ లైంగిక కార్యం జరిగింది. और वहाँ पर एक वासना जो था वो हुआ था. वहाँ దేవుడు మానవుడయ్యేదానికి, लैंगिक कार्य हुआ था. దేవుడు మానవుడయ్యేదానికి మునిపే और परमेश्वर मनुष्य बनेगा इसके पहले ही ये घटना घट गया. సైతానుడు తన కుమారుని అవ్వ గర్భంలో और పెట్టాడు. शैतान ने अपने बच्चे को हव्वा के गर्भ में रख दिया. ఆ సమయంలో నుండి उस समय से సర్ప సంతానం లోకంలో పెరిగింది. और उस समय से सर्प वंश जो है इस पृथ्वी में बढ़ता चला गया. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, लेकिन परमेश्वर ने वायदा किया, స్త్రీ బీజముగా, స్త్రీ యొక్క విత్తనముగా నేను వస్తానని. और उसने कहा मैं एक स्त्री के द्वारा पृथ्वी पर जन्म लूंगा. అవును పిల్లారా, हाँ बच्चों, అనేక సంవత్సరాలు జరిగినాయి. बहुत से साल बीत गए. ప్రతి 2000 సంవత్సరాల్లో ప్రాముఖ్యమైన కార్యం జరుగుతుంది. और हर 2000 साल में एक मुख्य घटना धरती में घटती है. ఆదాము నుండి 2000 సంవత్సరాలకి జల ప్రళయం వచ్చింది. और आदम से 2000 साल में इस पृथ्वी पर जल प्रलय आया. జల ప్రళయంలో నుండి ఆదాము కాలం, నోవా కాలం, ఈ యేసు ప్రభు కాలానికి 2000 సంవత్సరాలు. और नूह के समय से यीशु मसीह तक 2000 साल हुआ. యేసు ప్రభు కాలంలో నుండి ఇప్పటికి 2022. और यीशु मसीह से लेकर अब तक 2022. ప్రతి 2000 సంవత్సరాల్లో ఏదో ప్రాముఖ్యమైన కార్యం और हर జరుగుతుంది. 2000 साल में एक प्रमुख घटना धरती में घटती है. చూడండి, ఆదాము నుంచి 2000 సంవత్సరాలు భూమి అంతా మునిగిపోయింది. देखिए आदम से लेकर 2000 साल में पृथ्वी पूरी पानी में डूब गई थी. దాని తర్వాత 2000 సంవత్సరాలకి యేసు ప్రభు దేవుడే మానవుడై భూమిలోకి వచ్చి శిలువమానపైన మరణించి తన రక్తాన్ని కార్చాడు. और ठीक उसके फिर 2000 साल बाद यीशु जो कि परमेश्वर जो कि मनुष्य का रूप धारण करके धरती पे आया और अपना लहू इस पृथ्वी पर बहाया. 2000 సంవత్సరాలకు మునుపు మానవుని రక్షించడానికి ఆయన దేవుడు మానవుడిగా వచ్చాడు. और 2000 साल पहले वो मनुष्य को बचाने के लिए मनुष्य का रूप धारण करके इस धरती पे आया. ఇప్పుడు రక్షించడానికి రావట్లే. लेकिन अब वो उद्धार के लिए नहीं आ रहा है. ఈ రోజు ఎదిగిన ఒక సంఘాన్ని తీసుకొని పోయేదానికి వస్తున్నాడు. और इस समय वो जो वचन के द्वारा अपने आप को तैयार कर ली दुल्हन को लेने आ रहा है. ఎదిగిన సంఘాన్ని, और जो तैयार हो गई है. వాళ్ళ సంఘం ఎదగాలంటే, देखिए कलीसिया पर प्रभु में बढ़ना है तो దానికి ఒక కాలాన్ని పెట్టాడు దేవుడు. और उसने एक समय को रखा है. ఆ యొక్క సమయంలోనే उसी समय के दौरान 2000 సంవత్సరాలకు మునుపున్న సంఘం కాదు ఈ రోజు ఉండే సంఘము. देखिए 2000 साल पहले जो कलीसिया थी वैसी कलीसिया इस समय नहीं है. ఆ రోజు సంఘము పుట్టిన స్థలంలో ఉన్నింది. देखिए उस समय कलीसिया जन्म ली हुई थी అది చిన్న బిడ్డగా ఉన్నింది. और एक बच्चे के समान थी. ఈ రోజు आज ఆమె చిన్న బిడ్డ కాదు, ఆమె आप वो छोटी बच्ची नहीं है. వాక్యం యొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది. और वचन का प्रकाशन उसे अब दिया गया है. 7 ముద్రలు తెరవబడ్డాయి. और 7 मोहरें खोली गई हैं. వాక్యం యొక్క విపులన ఇవ్వబడింది. और अंदर में छिपी ही बातें खोल दी गई हैं. అందుకోసమే దేవుడు ప్రవక్తను పంపించింది. इसीलिए नबी को परमेश्वर ने भेजा ఈ है. ప్రవక్త గాని రాకపోతే अगर ये नबी नहीं आता మనం కూడా సైతాన్ని మొక్కే వాళ్ళగా ఉండి और ఉంటాం. हम भी उस दुष्ट शैतान की आराधना कर रहे होते, మనం కూడా చర్చిల్లో కూర్చొని దెయ్యాన్ని మొక్కి ఉంటాం. हम भी चर्चों में बैठकर शैतान की आराधना कर रहे होते. చాలా మందికి తెలియదు చర్చిల్లో కూర్చొని వాళ్ళు సాటన్ ని వర్షిప్ చేస్తున్నారని. చాలా క్రైస్తవులకు आज తెలియదు. बहुत से क्रिश्चियनों को नहीं पता चर्च के अंदर में वो शैतान की आराधना कर रहे हैं. నిజమే, सच है. ఏ విధంగా అని మీరు అడగొచ్చు. आप पूछ सकते हैं कैसे वो ऐसे कर रहे हैं. ఇశ్రాయేలీలకి వాళ్ళు దెయ్యం యొక్క సంబంధులు అన్న కార్యం వాళ్ళకి తెలియలే. इजरायलियों को वो भी उस दुष्ट के संतान है उन्हें नहीं पता था. యేసు ప్రభు వచ్చిన తర్వాతనే చెప్పినాడు, और यीशु मसीह जब आया तब वो कह रहा है उनसे మీరు అపవాది సంబంధులు అన్నాడు. तुम सर्प के संतान हो, ऐसा उसने बोला. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము అబ్రహాము సంబంధులు और అన్నారు. वो क्या सोच रहे थे कि हम अब्राहम के संतान हैं. మాకు మూసా ఉన్నాడని చెప్పారు. कह रहे हैं हमारे पास अब्राहम है, मूसा है. మోషే ఉన్నాడని और చెప్పారు. कह रहे हैं कि मूसा हमारे पास है, నబీ మాకున్నాడన్నారు. नबी हमारे पास है, మాకు ధర్మశాస్త్రం ఉందన్నారు. हमारे पास धर्म शास्त्र है. అయితే యేసు ప్రభు వచ్చి लेकिन यीशु मसीह आकर ఆయన అన్నాడు మీరు అపవాది సంబంధులు और అన్నారు. उसने कहा तुम सर्प के वंश हो. కాబట్టి చర్చికి పోయినా అపవాది సంబంధులే. देख चर्च भी आने से सर्प वंश है. అవును, ఆ విధంగానే ధర్మశాస్త్రాన్ని చదివినా
और ధర్మశాస్త్రాన్ని చదివినా వాళ్ళు అపవాది సంబంధులే. और चाहे वो व्यवस्था को पढ़े तो भी देखिए वो सर्व संतान है. ఈ రోజు 2000 సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు శిలువ పైన మరణించి ఆరోహణ ఎత్తబడిన తర్వాత. देखिए आज 2000 साल हो गया यीशु मसीह क्रूस पर अपने प्राण दिया और स्वर्गारोहण हो गया. మనుషులు ఏమనుకుంటారంటే మేము చర్చికి పోతున్నాం. और मनुष्य क्या सोचता है कि मैं चर्च जा रहा हूँ. ఈ నెల ఏ నెల ఇది? ये कौन सा महीना है? ఏమండి? दिसंबर. డిసెంబరేనా? क्या सच है? ఈ నెలలో ఒక చాలా పెద్ద పండగ వస్తుంది और इस समय बहुत बड़ा एक त्योहार आ रहा है క్రైస్తవులకి. मसीही लोगों का. వస్తుందా? क्या आ रहा है? ఎన్నో తేదీ? कितने तारीख को? 21 21 కదా? 21 नहीं क्या? నో नो 25. 25 ఏంటి ఆ పండగ? 25 दिसंबर. क्या है वो त्योहार? క్రిస్మస్ అంటే ఏంటి? क्रिसमस का मतलब क्या है? కమ్ ఆన్ టెల్ మీ. అంటే मसीह की आराधना. क्रिस्त आराधना. క్రీస్తు ఆరాధన అంటే ఏంటి? मसीह की आराधना यानी क्या? పాయింట్ చెప్పండి నాకు. बताइए मुझे. క్రీస్తుకి ఆరాధన, ఆయనకి ఆరాధన, ఈ ఆరాధన, ఇన్ని ఆరాధనలు చేస్తున్నాంలే, ఏంటిదని ఆరాధన యొక్క నిజమైన అర్థం ఏంటి? और मसीह की आराधना, ये आराधना, वो आराधना बोल रहे हैं, लेकिन मसीह की आराधना का सही अर्थ क्या है? क्या है उसका मतलब? ఏంటిదని అర్థం ఆరాధన? क्या है वो आराधना? చెప్పండి. बताइए. 25వ తేదీ ఏం చేస్తారు? ఏంది అది? ఏం కారణం ఏంటి? 25 दिसंबर क्या है ये बताइए. क्या है उस दिन? చెప్పరా? చెప్పేదని భయపడుతున్నారా ఏంటి? अंदर एदिगार पास्टर गाరు. మీరు ఎదిగినారా? సరే అయినా చెప్పండి, లోకం ఏం చెప్తున్నారు చెప్పండి. हाँ, संसार क्या बोलता है वो चलिए आप क्या बोलते हैं वो छोड़ दीजिए क्योंकि हाँ యేసు ప్రభు యొక్క పుట్టినరోజు, అది ఆ పుట్టినరోజు ఈ రోజు ఆయన పుట్టాడని. देखिए वो मसीह का जन्मदिन है करके वो लोग मनाते हैं. ఆయన పుట్టినప్పుడు ఏమైనా డాక్టర్ ఉన్నాడు అక్కడ? देखिए यीशु मसीह 25 दिसंबर को पैदा हुआ, उस समय कोई वो डॉक्टर था क्या वहाँ लिखने के लिए? ఆ యొక్క బర్త్ సర్టిఫికెట్ లో రాసి పెట్టాడా? क्या बर्थ सर्टिफिकेट में लिख के रखा है? యేసు ప్రభు 25వ తేదీ డిసెంబర్ నెల పుట్టాడు. और यीशु मसीह जो है 25 तारीख को पैदा हुआ है ऐसा करके. ఎవరు ఇచ్చింది ఆ బర్త్ సర్టిఫికెట్? ये बर्थ सर्टिफिकेट कौन दिया है? ఏ బిషప్ ఇచ్చినాడు దాన్ని? कौन सा बिशप ने दिया है? ఏ పోప్ ఇచ్చినాడు कौन దాన్ని? से पॉप ने दिया है? దేవునికే ఈయన బర్త్ సర్టిఫికెట్ ఇస్తున్నాడా? देखिए परमेश्वर को ये बर्थ सर्टिफिकेट दे रहा है क्या? ఎంత ఏ మాదిరి మనుషులు చూసారా? देखिए किस प्रकार का मनुष्य हो गए हैं. ఇప్పుడు పరలోకానికి పోతే కూడా ఇదే మాట అంటాడు కావాలా? देखिए పరలోకానికి పోతే ఈ బిషప్, ఈ యొక్క పోపు हाँ ఈ మాట అంటాడు. ఏమని? ప్రభువా నీకు నేనే బర్త్ సర్టిఫికెట్ ఇచ్చింది, నువ్వు 25వ తేదీ పుట్టావు, నేనే రాసి ఇచ్చింది. अच्छा अच्छा. अगर पोप स्वर्ग चला जाए तो प्रभु से कहेगा प्रभु मैं ही तो था जो आपका बर्थ सर्टिफिकेट दिया हूँ. దేవుడు అడుగుతాడు నువ్వెందుకురా నాకు ఇచ్చినావు అని और అడుగుతాడు. प्रभु पूछेगा अरे तू मुझे क्यों दिया? అందరూ అడుగుతున్నారు ఇచ్చినా లే సార్ सब అంటారు. पूछ रहे थे कि यीशु मसीह का जन्मदिन कब है तो सुशेरा? मैंने लिख के दे दिया 25 ఈ రోజు दिसंबर. సంఘ శాఖలో ఉన్న క్రైస్తవుల దగ్గర పోయి మనం చెప్పగలమా? సంఘ శాఖలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి आज हम लोग संस्था वालों जो मसीही हैं उनके बीच में जाके बता सकते हैं क्या? ఈ రోజు ఆయన పుట్టిన దినం కాదని, आज उसका जो जन्मदिन है 25 दिसंबर उसका जन्मदिन नहीं है, వాళ్ళు రాళ్ళు ఎత్తుకొని కొడతారు మన వాళ్ళు. अगर कहेंगे तो वो लोग पत्थर उठाएंगे. ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు. देखिए आज वो लोग एक झूठ पर विश्वास करते हैं. అబద్ధాన్ని నమ్మేదానికి సిద్ధంగా ఉండారు. देखिए वो झूठ को मानने के लिए वो सिद्ध हैं. అయితే लेकिन యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీయాలనే సత్యాన్ని చెప్తే నమ్మేదానికి మనుషులే. देखिए आज यीशु मसीह के नाम से बपतिस्मा के विषय में सत्य बता रहे हैं परंतु उसको सुनने वाला कोई नहीं है. నువ్వు మారు మనసు పొందాలని చెప్తే నమ్మేదానికి మనుషులే. आज हम यहाँ से कह रहे हैं कि अपना जीवन बदल लो और इस संदेश के अंदर आओ तो कोई भी अपना मन नहीं बदल रहा है. వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే మారు మనసు అనేది వస్తుంది నీకు. जब आप इस संदेश पर विश्वास करेंगे तभी आपके जीवन में परिवर्तन आएगा. నీకు మారు మనసు రావాలంటే देखिए आपके जीवन में बदलाव आना है నీ లోపల దేవుని యొక్క బీజం అనేది ఉండాలి. और आपके अंदर में परमेश्वर का बीज होना ఆ चाहिए బీజం అనేది మరలా నీలో పుట్టాలి. और वो बीज आप में जन्म लेना है. అర్థమైందా? क्या समझ रहे हैं? దీన్నే మరలా కృత జన్మ అని చెప్పాము. और इसी को ही नया जन्म कहते हैं. మరలా నువ్వు జన్మించే విధానం ఇదే. और फिर से जन्म लेने का विधान यही है. ఏమే నీలో విత్తనం అనేది ఉంటేనే నువ్వు మరలా మరు జన్మలోకి వస్తావు. और यदि आपके अंदर में बीज है तभी आप नया जन्म पा सकते हैं. ఈ బీజాన్ని పెట్టింది ఎవరు? और इस बीज को किसने रखा? జగదుత్పత్తికి మునిపే దేవుడే పెట్టాడు. और परमेश्वर ही जगत की उत्पत्ति से पहले आपके अंदर में ఎవరు एक बीज హృదయంలో रखा. తన బీజమును పెట్టాడో और जिसके अंदर में उसने जो बीज को रखा వాళ్ళ పేర్లు రాశాడు ఆయన. और उसका नाम उसने लिखा है.
తన ఇష్ట ప్రకారంగా రాయలే. देखिए वो जैसा है वैसा नहीं लिखा, मतलब अपने इच्छानुसार नहीं लिखा, తన బీజం ఎవరిలో పెట్టాడో వాళ్ళని రాశాడు ఆయన. और सबका नाम नहीं लिखा, जिसके अंदर में उसने अपना बीज रखा उसी का नाम ఆ लिखा, రాయబడిన వాళ్ళంతా ఆయనలో ఉన్నవారు. और जितने का भी नाम लिखा वे सब उसके अंदर थे, అవును, మనమందరం ఆయనలో ఉన్నాం. हम सब उसके अंदर थे, కాబట్టి इसीलिए ఆయన బీజం అనేది నీలో ఉన్నింది. और इसीलिए उसका जो बीज है वो आपके अंदर है। దీన్నే మనమేమంటే ముందు ఏర్పాటులో ప్రీడెస్టినేషన్ అని చెప్పారు ఇంగ్లీష్ లో. అంటే ముందు ఏర్పాటులో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. और इसी को हम कहते हैं पहले से चुना जाना। ఇది చదివి ఇది నీవు పరిగించే దాని వల్ల నీ వల్ల కుదరదు, ప్రయాసపడే వల్ల జరిగే కార్యం కాదు ఇది. देखिए ये आपके द्वारा ये नहीं हो सकता, ना प्रयास के द्वारा हो सकता है। ఇది జరగనే జరగదు. ఇది देखिए ये ऐसा नहीं हो सकता, నీవు దేవుని వల్ల ఈ ముందు ఏర్పాట్లు ఉంటేనే రక్షణ లోపలికి వస్తావు. और पहले से यदि आप चुने हुए हैं तो ही आप उद्धार में आएंगे, నిన్ను దేవుడు ముందుగానే ముందు ఏర్పాట్లు ఏర్పరచుకున్నాడు. और पहले ही परमेश्वर ने आपको चुन लिया है, దాని వల్లనే ఈ యొక్క వర్తమానం నీకు అర్థమైంది. और इसीलिए ये संदेश आपको समझ में आ रहा है। లోకమంతా ఈ యొక్క 25వ తేదీ జింక్ చక్కను కొడతా ఉంటే నీకు అర్థమైంది అది రాంగ్ అని. और आज इस पृथ्वी के अंदर में 25 दिसंबर को बहुत से लोग झिंग झोंग और उस तरीके का एंजॉय कर रहे होते हैं, परंतु आप जानते हैं कि वो गलत है। నేను క్రిస్మస్ అంటే మా ఊర్లో ఈ మాట అంటాను. मैं जो क्रिसमस जब आता है तो मैं अपने गांव में ये बात कहता हूँ, నేను ఇది చెప్తాను. నేను मैं बता रहा हूँ, కోటర్ తాగి కోడి తినేది. एक क्वार्टर पीते हैं और चिकन खाते हैं, मैं ये कहता हूँ। అర్థమైందా? क्या समझ रहे हैं क्रिश्चियन क्या కోటర్ करते हैं పుట్టి उस दिन? తాగి देखिए 25 दिसंबर को क्रिश्चियन ज्यादातर क्या करते हैं, दारू पीते हैं, चिकन खाते हैं, बिरयानी खाते అంతే, కోటర్ తాగి కోడి తినడం. हैं, और क्वार्टर पीते हैं और मुर्गी खाते हैं। ఇది క్రిస్మస్ ఈ రోజు. ये आज ये लोग क्रिसमस इस रीति से मनाते हैं। నా ప్రియ సోదరి సోదరుడా, देखिए प्रिय भाई बहन, అది కాదు క్రిస్మస్ అంటే. वास्तव में क्रिसमस का ये मतलब नहीं है। ఆ విధంగా యేసు ప్రభు 25వ తేదీ పుట్టలే. देखिए 25 दिसंबर को यीशु मसीह नहीं पैदा हुआ। ఆయన అక్కడ పుట్టినది ఏది మీరు అబద్ధాలు చెప్తున్నారు. देखिए वो लोग झूठ बोल रहे हैं, అయితే యేసు ప్రభు నీ హృదయంలో పుట్టాలా. लेकिन यीशु मसीह आपके हृदय में जन्म लेना है। ఆ పాక ఎవరో కాదు, ఆ యొక్క దాని ఏమంటారు అంటే ఆ స్టేబుల్ అంటారు. ఆ పశు పాక నీ హృదయమే. और वो जो जहाँ यीशु जन्म लिया गौशाला, वो आपका हृदय ही है। ఆ పశు పాక देखिए वो जानवरों का जो गुड़शाला है वो आपका हृदय है, అది నీ హృదయమే. वो आपका हृदय है, ఆ హృదయంలో ఆయన పుట్టాలా. और उस हृदय में उसका जन्म होना ఆయన चाहिए। నీ హృదయంలో ఆయన రావాలా. आपके हृदय में उसका आना होना है। అవును, మన హృదయం ఆ యొక్క దాని ఏమంటారు పశు పాక మాదిరి గబ్బు కొట్టింది. देखिए उसको जानवर जहाँ रखते हैं उसे क्या बोलते हैं, गौशाला। हाँ, वो गौशाला जो होता है देखिए उसमें बहुत ही स्मेल आता है, అయితే ఆయన बदबू आता है। ఆయన పాకలో పుట్టినట్టే పాక పశుల పాక. क्या बोले अभी, गौशाला में आप जो है जन्म जब लेते हैं तो उसके गौशाले में जन्म लेते हैं। గోశాలే 10 సార్లు చెప్పాలి, గోశాలే గోశాలే గోశాలే, అప్పుడు మరవకుండా ఉంటాం. ओके ओके ఓకే, ఆ చూసారా ఆయన ఎక్కడ పుట్టాడు. देखा वो कहाँ जन्म लिया है, పశువుల పాకలో పుట్టాడు. देखिए एक गौशाले में जन्म लिया। ఆ గోశాలలో పుట్టాడు ఆయన. देखिए वो गौशाले में पैदा हुआ। దేవునికి స్తోత్రం. प्रभु का धन्यवाद हो। నీ హృదయం కూడా ఒక గోశాలే. आपका हृदय भी एक गौशाला है, అర్థమైందా? समझे आप। కూర్చున్న ఒక్కొక్కరి యొక్క హృదయం కూడా ఒక గోశాలి. देखिए आप जो बैठे हैं यहाँ पर हर एक का ये हृदय जो है वो गौशाला है। అయితే ఆయన హాస్పిటల్ పోయి పుట్టలే. देखिए वो हॉस्पिटल में पैदा नहीं हुआ, ఆయన అపోలో హాస్పిటల్ పోలే. देखिए वो अपोलो हॉस्पिटल नहीं गया। ఆయన ఈ రోజు పుట్టాలంటే నీ హృదయంలో పుట్టాలి. ఆయన अगर उसको जन्म लेना है आज तो आपके हृदय में जन्म लेना है। ఎక్కడ పుట్టాలనో ఆయన ముందుగానే ఏర్పరచుకున్నాడు. देखिए कहाँ जन्म लेना है वो पहले से तय किया हुआ ఆ है, రోజు బెత్లెహేంలో పుట్టామని దేవుడు ఏర్పరచుకున్నాడు. और उसने उस दिन में बेथलेहम में उसका जन्म होगा। ఈ రోజు ఎవరిని ముందు ఏర్పాట్లో దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళ హృదయంలో ఆయన పుడతాడు. और पहले से उसने जिसे चुना है उसी के हृदय में वो जन्म लेगा। కాబట్టి इसलिए జగదుత్పత్తికి మునిపే క్రీస్తులో ప్రేమ చేత ఆయన మనల్ని और ఏర్పరచుకున్నాడు. जगत की उत्पत्ति से पहले ही उसने मसीह में हम लोगों को चुन लिया है। ఆయన బెత్లెహేంలో పుడతాడని చెప్పి ప్రవక్తలు చెప్పారు ఆ రోజుల్లో. और वह बेथलेहम में जन्म लेगा ऐसा कहकर नबियों ने पहले से प्रवचन किया था, ఆ చెప్పిన ప్రకారమే ఆయన బెత్లెహేంలో పుట్టాడు. और उसी रीति से उसका जन्म जो है बेथलेहम में हुआ। ఎందుకు బెత్లెహేంలో పుట్టాడంటే ప్రవక్తలు చెప్పారు. और क्यों बेथलेहम में हुआ, क्योंकि नबियों ने भविष्यवाणी की। ఆ విధంగానే ఏర్పరచబడిన వారి యొక్క హృదయంలోనే దేవుడు పుడతాడు. और इसी रीति से चुने हुए के हृदय में ही वो जन्म लेगा। పుట్టిన తర్వాత మాత్రం దాంతో అట్టే ఉండకూడదు. అక్కడ और जैसे ही वो आप में जन्म लेता है आपको वैसे ही नहीं रहना है, పుత్ర స్వీకారం దగ్గరికి రావాలి. और
पुत्र लेपालकपन के पास हमें आना होगा। చాలా మంది రక్షింపబడిన తర్వాత చర్చికి వస్తారు, ఇంటికి పోతారు, చర్చికి వస్తారు, ఇంటికి పోతారు. बहुत से लोग उद्धार पाने के बाद चर्च आते हैं, घर चले जाते हैं, चर्च आते हैं, घर चले जाते हैं। కాదు 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 కాదు, ऐसा नहीं है। చర్చిలో కూర్చొని ఇంటికి పోయేదానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. और चर्च में आकर बैठकर घर चले जाने को आपको नहीं बुलाया है। ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే తన బిడ్డలు ఉండాలని ఆశపడ్డాడు. और वो जिस रीति से था उसी रीति से उसके बच्चे भी हों, ये उसकी आशा है। ఆయన యొక్క పరిపూర్ణతకి నువ్వు రావాలి. और उसकी परिपूर्णता में आपको आना होगा। పరిపూర్ణతకు నువ్వు రావాలంటే పరిపూర్ణమైన ఒక వర్తమానం రావాలి నీకు. और परिपूर्णता में आपको आना है तो परिपूर्णता वाला एक संदेश आना होगा। మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, मत्ती 5 का 45 48వ వచనంలో ఈ వాక్యం ఈ విధంగా చెప్తుంది. 48 में ऐसा लिखा है। 5:48 చదవండి. 5 का 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. इसलिए चाहिए कि तुम सिद्ध बनो जैसा तुम्हारा स्वर्गीय पिता सिद्ध है। మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. ఉండెదరు. అది ప్రవచన వాక్యం. అది देखिए ये जो है प्रवचन है, इसलिए चाहिए कि तुम सिद्ध बनो जैसा तुम्हारा स्वर्गीय पिता सिद्ध है। పరలోకపు తండ్రి ఏ విధముగా పరిపూర్ణుడై ఉన్నాడో మీరు కూడా పరిపూర్ణులుగా ఉంటారని వాక్యం చెప్తుంది. और जैसा स्वर्गीय पिता सिद्ध है वैसे तुम भी सिद्ध होगे, ऐसा वचन कह रहा है। ఇక్కడ అట్టాటి పరిపూర్ణత కలిగిన వారు ఎవరైనా కూర్చొని ఉన్నారా? और ऐसा सिद्ध कोई है यहाँ बैठा? లేరా? నేను చూస్తున్నాను. मैं देख ఏమిట వాక్యం చెప్తుంది? वचन कह रहा है ఏమేన్ పరలోకపు తండ్రి పరిపూర్ణ గనుక మీరును పరిపూర్ణై ఉండేదరని వాక్యం చెప్తుంది. देखिए वचन कह रहा है इसलिए चाहिए कि तुम सिद्ध बनो जैसा तुम्हारा स्वर्गीय पिता सिद्ध है। ఆ వాక్యం చెప్తుందంటే అట్టాటి మనుషులు వచ్చే తీరాలి. और यदि वचन ऐसा कह रहा है तो सिद्ध मनुष्य को आना ही होगा। ఎవరు ఆ పరిపూర్ణ कौन है वो परिपूर्ण मनुष्य? हालेलुया है यहाँ पे। ఆ పరిపూర్ణత నీ వల్ల కలిగేది కాదు. ఇది देखिए वो सिद्धता जो है आपके द्वारा नहीं आएगा। కొలస్సీలకు రాసిన పత్రికలో వాక్యం విధంగా ఒక మాట చెప్తుంది. देखिए कुलुस्सियों की पत्री में वचन इस प्रकार कह रहा है। ఆమేన్. దేవుని యొక్క ఆమేన్. పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. రెండవ అధ్యాయము కొలస్సీ 2వ అధ్యాయం 10వ వచనం. कुलुस्सियों 2 का 10 మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. నిలబండి. ఉందా వాక్యం? आमीन। ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఉన్నారా? ఆమేన్. ఉండబోతారా? ఉంటారా? ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? और వాక్యమేనా అది? వాక్యం ఎప్పుడు కూడా పగిలిపోదు, పడిపోదు. చదువు. और तुम उसी में भरपूरी 10 ओके। 10 और तुम उसी में भरपूर हो गए हो जो सारी प्रधानता और अधिकार का शिरोमणि है। వచ్చిందా? వచ్చిందా భావము? भरपूर है नोंदे भरपूरी भरपूर हो गए हो परिपूर्ण। పరిపూర్ణ అంటే పరిపూర్ణమే. भरपूर అదే పరిపూర్ణ అయింది. ఆయనలో మనము భరిపూర్ణంగా ఉన్నామంట. हाँ उसकी प्रधानता अधिकार शिरोमणि। నిజమేనా? ओके हो गए। హిందీలో కూడా అట్టే ఉంది. भरपूर हो गए हो ऐसा लिखा है। ఆయనలో నువ్వు ఉంటే నువ్వు పరిపూర్ణుడివి. यदि आप उसमें हो तो आप परिपूर्ण यानी सिद्ध हो गए हो। ఆయన క్రీస్తు, वो मसीह है క్రీస్తు వాక్యమై ఉన్నాడు. और मसीह वचन है। ఆ వాక్యంలో నువ్వు ఉన్నావంటే పరిపూర్ణతలో और వస్తావు. यदि वचन में उस वचन में तुम हो तो आप परिपूर्ण हो, भरपूर हो। आप వెరీ సింపుల్. देखिए एकदम साधारणता वहाँ लिखा है ఎంతమంది तुम भरपूर हो गए हो। ఎంతమంది నిద్రపోతున్నారు? చేతులు ఎత్తండి. देखिए कितने दिन सो रहे हैं? हाथ उठाइए। ఎవరు లేరా? कोई नहीं है क्या सोने वाले? అందరూ మేల్కొని ఉండారా? सब जाग रहे हैं? ఓకే గుడ్. ఆల్ రైట్. हालेलुया। ఓకే కొద్దిసేపు, నేను ఎక్కువసేపు తీసుకోను. और मैं ज्यादा समय नहीं लूंगा। ఏమని ఈసారి వచ్చినప్పుడు నిలబడతాంలే. ఈసారి పెళ్లి గిల్లి అంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం తినిందే అరగకుండా కూర్చో ఉంటారు మనుషులు. और इस बार जब मैं आऊंगा तब शादी वगैरह नहीं रहेगा। इस समय शादी और सारे कार्यक्रम में सब खा के हिल विल नहीं पा रहे। 4:30 తింటే అట్ట అరుగుతుంది. देखिए 5 बजे 6 बजे खाए हैं, कहाँ से डाइजेशन होगा? కొద్దిసేపు కూర్చోండి. लेकिन थोड़ा देर और बैठिए। ఓకే ఇక్కడ వాక్యం చెప్తుంది, यहाँ वचन कह रहा है ఆయనలో మీరు పరిపూర్ణులై ఉన్నారు, పరిపూర్ణులై ఉన్నారని. और उसमें तुम जो है भरपूर हो या सिद्ध हो गए हो। అమెరికా తెలుసా? अमेरिका पता है? అందరూ తెలుసు కదా? सबको पता है। అమెరికాకి మీరు
మీరు ఇక్కడి నుంచి అమెరికాకి మీరు పోగలరా అని చెప్తే ఏమీ లేదు మీరు పోగలరా అంటే మీరు ఎవరు చెప్తారు మేము పోలేమండి అంటారు. देखिए अगर आपसे कहें कि अमेरिका जाना है और कुछ भी नहीं है तो आप क्या कहेंगे? కొన్ని కార్యాలు కావాలి అమెరికాకి పోవాలంటే. देखिए अमेरिका जाना है तो हमारे लिए कुछ कार्यों की आवश्यकता है. మొదట పాస్పోర్ట్ తీయాలా. पहले हमें क्या करना है? पासपोर्ट बनाना पड़ेगा. ఆ పాస్పోర్ట్ లో తర్వాత పోయేదానికి వీసా తీయాలా. और फिर वहाँ अमेरिका जाने के लिए वीजा बनाना पड़ेगा. వీసా వాళ్ళు ఇచ్చేది. देखिए वीजा जो है वो लोग देते వాళ్ళు हैं ఎంబసీ వేస్తది. और वो जो है सील लगाते हैं. వాళ్ళు ముద్ర వేస్తేనే और जब वो मुहर लगाते हैं उस वीजा में, పాస్పోర్ట్ మనోళ్ళు మన గవర్నమెంట్ ఇస్తది. पासपोर्ट जो है हमारा गवर्नमेंट देता है అన్న వీసా వాళ్ళు ఇస్తారు. और वीजा जो है वो लोग देते हैं. ఈ రెండు తీసుకున్నా కానీ టికెట్ తీయాలా మళ్ళీ. और फिर इन दोनों को दिखाने के बाद भी टिकट लेना पड़ता है. టికెట్ తీసుకొని నిద్రపోకూడదు మళ్ళీ. और टिकट लेके सोना नहीं है. ఏం చేయాలి టికెట్ తీసుకొని? टिकट लेकर क्या करना है? ఎక్కడికి హైదరాబాద్ గా చెన్నైకి ఎక్కడికో పోవాలి. देखिए हैदराबाद या चेन्नई कहीं पर जाना पड़ता है కరెక్ట్ అయిన ఆ యొక్క ఫ్లైట్ దగ్గర పోవాలి. और करेक्ट जहाँ से वो फ्लाइट उड़ता है वहाँ जाना ఆ पड़ेगा. కస్టమ్స్ అంతా అయిన తర్వాత जब वो पूरा चेकिंग वगैरह कर लेते हैं దాని తర్వాత నీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. और तब आपको अंदर जाने का अनुमति मिलता है ఫలానా గేట్ దగ్గర బొమ్మంటారు. और वो कहते हैं कि फलाने गेट के पास आओ. నువ్వు గేట్ మారిపోకూడదు మళ్ళీ. अगर उस गेट के अलावा किसी और गेट के अंदर से जाओगे, 27 గేట్ బొమ్మంటే నువ్వు 17 గేట్కి పోకూడదు. देखिए अगर वो 27 नंबर गेट बोले तो आप 17 में मत जाना. 27 గేట్ దగ్గర పోయి కూర్చోవాలి అక్కడ. 27 गेट नंबर के पास जाके बैठना पड़ेगा. దాని తర్వాత చెప్తారు లోపల బొమ్మని డోర్ తెరుస్తారు. और उसके बाद वो कहते हैं फिर अंदर जाइए. इस तरीके से दरवाजा खोला जाता है. తర్వాత దాని లోపల పోతే जब आप उसके अंदर में प्रवेश करते हैं చిన్నగా ఏరోప్లేన్ లోపల తీసుకుని పోతుంది. और वो धीरे से आपको एरोप्लेन के अंदर में पहुंचा देते మీ हैं సీట్ లో కూర్చోవాలి మళ్ళీ. और फिर जाके वहां आप ही की सीट में बैठना है. మీరు కూర్చున్నారంటే డోర్స్ అన్ని క్లోజ్ చేసి और जब आप बैठ जाते हैं तो सारे दरवाजे बंद कर दिया जाता है బెల్ట్ ఫాస్టన్ చేసుకొని और बेल्ट belt बांध के వేసుకొని, बेल्ट को बांध कर దాని తర్వాత జంబో జెట్ జమ్మున పైకి పోద్ది. और तभी जंबो जेट जो है इस तरीके से उड़ते हुए ऊपर जाता ఈ है. జెట్ లేకుండా నువ్వు ఇక్కడ నుంచి ఎగిరిపోలేవు. देखिए बिना जेट के आप उड़ के नहीं जा सकते. నేను మిద్దిపైన పోయి దూకతానని చెప్తే పోలేవు. देखिए अगर बिल्डिंग के ऊपर से कूद के वहां जाऊंगा बोलने से आप नहीं जा सकते. బ్రదర్ నేను కూడా ఎగరతాను బ్రదర్ కాకి మాదిరి అంటే పోలేవు. देखिए मैं भी उड़ूंगा कौवे की तरह बोलने से नहीं चलेगा. దానికే ఇన్ని ప్రాసెస్ జరియాలా. देखिए उस उड़ने के लिए हमें कितना प्रोसेस करना पड़ता है. దాని తర్వాత కూర్చుంటే जब हम बैठते हैं उसके बाद 24 గంటల్లో పోయి న్యూయార్క్ లో దిగేస్తారు. और 24 घंटे में आपको न्यूयॉर्क अमेरिका में उतार देता మీకు है. తెలిసిన వాళ్ళు కానీ వచ్చి వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కార్లోనూ ఫ్లైట్ లోనే తీసుకొని పోతారు. और फिर अगर आपका कोई परिचित का होगा तो फिर वो आकर आपको वहां से लेके जाएंगे. ఆ ప్రకారమే इसी रीति से పాస్పోర్ట్ తీయాలా, पासपोर्ट लेना पड़ता है, వీసా తీయాలా, वीसा लेना पड़ता है, సరైన గేట్ లో పోవాలా, सही गेट में प्रवेश करना సరైన पड़ेगा, ఫ్లైట్ ఎక్కాలా. सही प्लेन चढ़ना पड़ेगा అప్పుడే మీరు కరెక్ట్ గా మీ డెస్టినేషన్ పోయి చేరతారు. మీరు और- పోవాల్సిన స్థలం పోయి చేరతారు. और ठीक फिर आप जो है जहां जाना चाहते हैं उसी स्थान पे वो आपको पहुंचाता है. ఆ విధంగా పరలోకం పోవాలంటే और इसी रीति से यदि आपको स्वर्ग जाना है సరైన విధానంలో పోవాలి. और सही विधि के अंदर में ही आपको प्रवेश मिलेगा. మనం మా దగ్గరకు వచ్చిన ఒక ఆయన ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పినాడు. और మీకు हमारे చెప్తాను बीच నేను. में एक व्यक्ति आया था, उसने बहुत अच्छा पॉइंट एक ठो बोला. చూడండి देखिए ఆమె రెబెకాని తీసుకొని పోయేదానికి ఎలియేజరు వచ్చినాడు. और रिबिका को लेने के लिए एलियाजर आया. ఆమె ఎలియేజర్ దగ్గరికి రెబెకా ఎలియేజర్తో పోకుండా ఐజాక్ దగ్గర పోలేదు. देखिए रिबिका जो है एलियाजर के पास नहीं जाके डायरेक्ट इसहाक के पास नहीं गई. జాగ్రత్తగా నిద్రపోకండి. सोना मत, ज्यादा ध्यान से सुने. జాగ్రత్తగా వింటున్నారా? ध्यान से सुन रहे हैं. ఐజాక్ యొక్క అడ్రస్ ఎలియేజర్ కి మాత్రమే తెలుసు. और इसहाक का जो एड्रेस है वो केवल एलियाजर को पता है, రెబెకాకి తెలియదు. रिबिका को नहीं पता. రెబెకాకి తెలియదు ఐజాక్ అడ్రస్. देखिए इसहाक का जो एड्रेस है वो रिबिका को नहीं पता. ఈ వధువుకు తెలియదు యేసు ప్రభు అడ్రస్ అట్ట పోవాలి. और इस दुल्हन को नहीं पता कि यीशु मसीह का एड्रेस कहाँ है. కాబట్టి మన ఎలియేజర్ మన విలియం బ్రహ్మం దగ్గరికి और రావాలి. इसीलिए हमें हमारा जो एलियाजर है विलियम मेरियन ब्रनहम के पास आना ఆయనకు होगा. మాత్రమే తెలుసు అట్ట నేను తీసుకోవాలి. और उन्हें पता है कैसे प्रभु के पास लेके जाया ఆ जाए. వర్తమాన ప్రకారం జీవించాలా. और इस संदेश के अनुसार हमें ఆ जीना होगा. వర్తమానాన్ని అంగీకరించాలా. इस संदेश को हमें विश्वास करना है. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమె చెప్పింది ఆమె చెప్పింది उसने कहा పోదామా అని చెప్పి ఆయన అడిగినప్పుడు और जब పోదామా और एलियाजर ने बोला क्या चलें. ఆమె చెప్పింది. उसने कहा వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఏం చెప్పారంటే అమ్మాయిని అడగదామని. और उसके जो भाई हैं उसकी माँ और रिश्तेदारों ने पूछा రెబెకాని అడగదామన్నారు. और रिबिका से पूछेंगे. వాళ్ళు అడిగినారు పోతావా అని. और उन्होंने पूछा रिबिका से क्या तुम जाओगी. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? ये दोनों कौन है. ఒకటి ప్రాటెస్టెంట్ చర్చ్ ఒకటి క్యాథలిక్ చర్చ్. एक ये दोनों कौन है. एक प्रोटेस्टेंट चर्च और एक कैथोलिक चर्च है. వీళ్ళిద్దరు అన్నమాట రెబెకాని పోపాక और ये दोनों ने कहा कि जाओगे जाओगे.
పోవద్దంటున్నారు. मत जा कह रहे हैं. అయితే రెబెకాని ఆయనే అడిగినాడు. और रिबिका को एलिएजर ने पूछा. వాళ్ళు అడిగినారు, వాళ్ళు నువ్వు పోతావా అని అడిగారు. वो घर वाले पूछे क्या तुम जाओगी? ఆమె ఏం చెప్పింది? उसने क्या बोला? పోతానడింది. और उसने कहा मैं जाऊंगी. ఆమె ఈ రోజు వర్తమానం నీ దగ్గరకు వస్తే పోబాక అని చర్చిలో నిన్ను బట్టి పట్టేది. देखिए आज संदेश आपके पास आएगा तो वो जो संस्था में बैठे लोग हैं आपसे कहेंगे मत जाओ उस संदेश में, मत जाओ। नहीं डोंट गो और वो आपको रोकना चाहते हैं. నయ్యి లేదు బుయ్యి లేదు పోతానే और मैं कुछ भी हो मैं संदेश में जाऊंगा నేను పోయే తీరుతాను. और मैं जाऊंगा ही संदेश के अंदर में. కాబట్టి అమ్మ చర్చిని వదిలిపెట్టాం, బ్రదర్ చర్చిని వదిలిపెట్టినాం, ప్రొటెస్టెంట్ క్యాథలిక్ ని వదిలిపెట్టి మన వర్తమానం దగ్గరికి వచ్చాం. और इसीलिए हम लोग जो है चाहे वो पेंतिकोस्त हो या कैथोलिक चर्च हो, बैप्टिस्ट चर्च हो, इन सारी चर्चों को हम छोड़कर इस संदेश के अंदर में आए हैं. ఎప్పుడైతే పోతామని చెప్పిందో जब वो रिबिका बोली मैं जाऊंगी, ఒంటెలు తీసుకొచ్చింది, తీసుకొచ్చాడు. और एलियाजर जो है ऊंटों को लेकर आया. ఆ ఒంటెలు తీసుకొని వచ్చి और उन ऊंटों को लाकर ఏ ఒంటెలకైతే నీళ్లు పోసిందో, जिस ऊंटों को उसने पानी पिलाया. ఏమేన్ పోసిందా? क्या उसने पानी पिलाया रिबिका ने? ఒక్కొక్క ఒంటికి 10 కుండలు నీళ్లు పోసి ఉంటుంది ఆమె. और एक ऊंटों को कम से कम 10 मटका पानी पिलाई होगी. ఆ యొక్క ఒంటెలే మళ్ళా వచ్చినాయి. और वही ऊंट जो है उसको लेने आया. అవి వచ్చి కింద వంగినాయి. और वो आके नीचे झुक गए. రెబెకా పైన ఎక్కి కూర్చుంది. और रिबिका उठकर बैठ गई. బాయ్ బాయ్ అనింది డినామినేషన్. और संस्था को उसने बाय बाय कहा. నేను మళ్ళా రానని చెప్పింది. और उसने कहा फिर मैं लौट कर नहीं आने वाली. పోతానేనని చెప్పింది. और मैं जा रही हूँ. ఎందుకోసం పోతాననింది? क्यों वो जा रही हूँ बोली. ఆ వర్తమానంలో కనపడిన ఈసాకును చూసింది ఆమె. और उस संदेश के अंदर में उसने अपने इसहाक को देखा. ఎలియాజర్ ప్రసంగించిన ఈసాకును और చూసింది. इस एलियाजर ने जो प्रचार किया था उसके अंदर में उसने अपने इसहाक को देख ఆ लिया. వర్తమానంలో ఈసాకును చూసింది ఆమె. और उसने उस संदेश के अंदर में इसहाक को देख ली थी. బై రెవల్యూషన్. और वो रेवलेशन revelation प्रकाशन के द्वारा చూసింది. और प्रकाशन के द्वारा उसने वो देख लिया था. ఆమె ఫోటో చూడలే. देखिए उसने फोटो नहीं देखा. అవును సెల్ ఫోన్ లో పోయి వచ్చేసి చూడే అని చెప్పలే. और वो सेल అట్టగా फोन में उसका फोटो लाके उसने नहीं दिखाया था. నో नहीं, रिबिका को इसहाक का फोटो नहीं दिखाया गया. వర్తమానంలో చూసింది ఆమె. उसने जो उसको प्रचार किया था उसके द्वारा उस ఈ रेवलेशन రోజు को देख ली ఈ थी. రోజు వధు వర్తమానంలో యేసు ప్రభువుని और చూస్తుంది. आज दुल्हन जो है इस संदेश के अंदर में अपने मसीह को देख रही है. కాబట్టి इसीलिए ఈ వధు అంటుంది, ये दुल्हन बोल रही है నాకు అన్న చర్చి వద్దు, బ్రదర్ చర్చి వద్దు, और मेरे को మమ్మీ చర్చి వద్దు. और भाई वाला चर्च नहीं चाहिए, बड़े भाई वाला, छोटे भाई वाला चर्च नहीं है, मम्मी वाला चर्च भी नहीं चाहिए, कैथोलिक चर्च भी नहीं चाहिए. అయ్యో వద్దు ఇది ఈ చర్చిలో వద్దని. और ये चर्च हमें नहीं चाहिए. ఐ విల్ గో విత్ వాక్యంలో పోతాను నేను. और मैं वचन के साथ जाऊंगी. ఆ వాక్యానికి అలా వాక్యానికి జీవాన్ని పోసింది. और उसने जो है वचन को जीवन दी, ఆమె पिलाई, पानी पिलाई. ఎట్టయితే నీళ్లు పోసిందో, जैसा उसने पानी पिलाया, ఇప్పుడు ఈ వధువైతే జీవాన్ని పోస్తుంది और వాక్యానికి. ये जो दुल्हन है वचन में अपने जीवन को डाल रही है. అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? వాక్యాన్ని అంగీకరించడం, और वचन को ग्रहण करना, వాక్యానికి ఆమేన్ చెప్పడం, और वचन को आमेन कहना, వాక్యాన్ని అంగీకరిస్తానని చెప్పడం, और वो कहना कि हाँ मैं इस पर विश्वास నేను करती हूँ, నమ్ముతున్నాను ఆ వాక్యాన్ని, और हाँ मैं विश्वास करती हूँ इस वचन पर, ఆ వాక్యాన్ని నమ్ముతున్నాను. और उस वचन पर मैं विश्वास करती हूँ. వాక్యం చెప్పేదంతా ఆమె వింటుంది. और वचन जो बोला जा रहा है वो सुन रही है. ఓ ఆమె లైఫే మారిపోతుంది. और उसका जीवन बदल रहा है. ఏ ఒంటెలకైతే నీళ్లు పోసిందో, और वो जिस ऊंटों को पानी पिलाई, అది ఆ ఒంటెలు, ఆ యొక్క ఒంటెలు ఏమంటే బీస్ట్ అన్నమాట. అది బీస్ట్ మృగం, మృగము. वो जो मुर्गम पशु, वो जो पशु है, ఏమన్నా పశువు అంటే పశువేనా? మృగం అంటే అదేనా? क्या है पशु? नहीं ऊंट है, मृगम अन्नार कदा पशु अंटारू. పశువేనా? राक्षस नहीं, पशु ही बोलते हैं. बिस्ट क्या है इंग्लिश? జంతు, జంతు, ఆ, జంతు జంతు. हाँ जंतु. पशु అంటే वो भी వాట్ ఎవర్ ఇట్ ఈస్. అర్థమైందా మీకు? अच्छा समझ गए आप लोग. అవును. हाँ ఈ జంతువుకి నీళ్లు పోసిన దాని వల్ల देखिए ये इन पशुओं को उन्होंने पानी पिलाया. ఆ యొక్క జంతువు ఒక పవర్, అది శక్తి కలిగింది. देखिए वो जंतु जो है एक ताकतवर है. ఏం చేసింది? ఆ యొక్క రెబెకాని చక్కగా ఎత్తిపై और పైకి ఎత్తేసింది. उस पशु ने रिबिका को जो है अपने ऊपर बैठाकर खड़ा हो गई. మెల్లగా నడుస్తుంది. और धीरे धीरे वो चल रही थी. ఎక్కడికి నడుస్తుంది? कहाँ चल रही थी? ఆ ఎడారిలో నడుస్తుంది. देखिए वो मैदानों में चल रही थी. నడిచి ఎడారిలో పోలేం మనం. देखिए पैदल हम लोग मैदानों में नहीं जा सकते, అయితే ఒంటి మీద పోవచ్చు. लेकिन ऊंट के ऊपर जा सकते ఆ हैं. ఒంటి పవర్, वो
ऊंट जो है शक्ति। एक ताकत है, శక్తి वो एक शक्ति है। మన జీవితాన్ని వాక్యానికి పోసినప్పుడు और उसने जब अपना जीवन वचन को पिला ఈ दी, వాక్యం నిన్ను ఎత్తుకొని పోద్ది, और वचन ही आपको उठाकर ले जाएगा, एक दिन ఎడారిలో తీసుకొని పోద్ది, मैदान के ऊपरों से लेकर కష్టమైన जाएगा, పరిస్థితుల్లో తీసుకొని और పోద్ది. तकलीफों में भी आपको लेकर जाएगा। ఆమె నా ఊరికంతా వర్తమాన ప్రసంగం చేస్తే ఒక్క స్త్రీ మాత్రమే వచ్చింది. देखिए वो जब आई ना, ఊరంతటికి ఎలియేజర్ చెప్పాడు అక్కడ. ओके ओके, एलिएजर जो है पूरे गांव का प्रचार किया था, लेकिन एक ही स्त्री उसको ग्रहण की। ఆయన అందరి ఇళ్ళకి పోయి చెప్పలే. देखिए वो सबके घर में जाके नहीं बोला, ఆ యొక్క రెబెకా ఇంట్లోనే చెప్పాడు. वो सिर्फ रिबिका के पास जाकर ही बताया संदेश। ఈ ఊర్లో ఉండే వాళ్ళు ఎట్టంటే ఎవరే వచ్చింది అక్కడికే వీళ్ళ పనిది. वो गांव वाले जो है पूछेंगे, अरे कौन है वो लोग आए हैं, ఎవరు చూడని వచ్చాడు ఆయన. वो किसको देखने आया है, మేము కూడా వస్తాం. हम भी आएंगे। అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. और सभी आकर सुने, అయితే लेकिन ఎలియేజర్ యొక్క మెసేజ్ एलिएजर का जो संदेश था, ఒక్క అమ్మాయిని మాత్రమే అట్రాక్ట్ చేసింది. और एक ही स्त्री को जो है अट्रैक्ट किया, ఆ యొక్క వర్తమానము ఆమెను మాత్రమే లాగింది. और उसका संदेश रिबिका को ही आकर्षित किया। చాలా మంది చర్చికి వస్తారు, बहुत से लोग चर्च आते हैं, సగం నిద్రపోతారు, आधे लोग सो जाते हैं, అందరూ ఆమెన్ ఆమెన్ అంటారు. और सब अगर आमेन बोलेंगे तो वो भी उठ कर आमेन बोलता है। నిద్రపోతా ఆమెన్ అంటావు నువ్వు. सोते सोते आमेन बोलते हो। You see that? అట్టగాదు చర్చికి రావాలి. देखिए इस रीति से चर्च नहीं आना चाहिए। చాలా మంది ఉన్నారు ఆ విధంగా. देखिए बहुत से ऐसे लोग हैं, ప్రసంగం చేస్తా ఉంటే प्रचार कर रहे होते हैं, బాగా వినేవాళ్ళు ఆమెన్ అంటారు, देखिए सुनने वाले आमेन बोलते हैं, నిద్రపోయే వాళ్ళు ఆమెన్ ఎందుకు అంటారు? सोने वाले आमेन क्यों बोलते हैं, అందరూ ఆమెన్ అంటే వీళ్ళు కూడా ఆమెన్ और అంటారు. सब आमेन बोलते हैं, वो भी आमेन बोलते हैं। ఒకసారి మా చర్చిలో నేను అన్నా ఈ విధంగా, मैंने एक बार अपने चर्च में ऐसा बोला, ఎంతమంది పాతాళం పోతారు అన్న. और मैंने कहा कितने लोग पाताल जाएंगे, ఓ 10 మంది చేతులు ఎత్తారు. और 10 लोग हाथ उठा दिए। क्योंकि वो सो रहे थे। తర్వాత పక్కన ఉంటాడు, और पड़ोस में जो बैठा था वो, "ए, हाथ नीचे कर।" పాతాళం పోతారు చేత ఎత్తారు. हाथ पाताल जाएगा क्या, हाथ उठा रहा వీడు నిద్రపోతుంటే వీడు ఇంతే కదా. है। ये तो सो रहा था, ये सो रहे थे, वो सुने नहीं। ఏమన్నాడు ఆయన? क्या बोले वो, क्या बोले, పాతాళం పోతే कौन पाताल जाएगा बोले, तुम हाथ उठा रहे हो। అట్టుంటారు చర్చిలో. ऐसे भी लोग रहते हैं चर्च అట్టగాదు में, ఉండాల్సింది. ऐसा नहीं होना चाहिए। తర్వాత ఇప్పుడు పరలోకం పోయే వాళ్ళు ఎంతమంది అన్న? और स्वर्ग कितने लोग जाएंगे, मैंने कहा, వీళ్ళు మెల్లగా ఇట్లా చూస్తున్నారు. और ये लोग उठ के देख रहे हैं क्या करें अब, ఎత్తొచ్చా ఎత్తకూడదా అని. हाथ उठाएं कि नहीं उठाएं, वो जो सो रहे थे। అట్టుంటారు देखिए ऐसे रहते हैं मनुष्य। అయితే लेकिन ఈ రెబెకా ये जो रिबिका है, పోతావా అని చెప్పినప్పుడు जब उससे पूछा गया तुम పోతావా అని आओगे? చెప్పింది. उसने कहा हाँ मैं आऊंगी। ఏ ఒంటెలకైతే ముందు నీళ్లు పోసిందో और जिस ऊँटों को उसने पानी पिलाई, ఆ ఒంటెలే ఆమెను ఎత్తుకొని పోయినాయి. और वो ऊँट ही उसे उठा कर लेके गई, మెల్లగా తీసుకొని और పోయినాయి. धीरे से लेकर गई। ఆమేన్. आमीन। పోతా ఉండేపు ఎలియేజర్ ఇంకో కొంట్లో కూర్చొని ఆమెకి వర్తమానం చెప్తా ఉన్నాడు. और जो एलियाजर है, और एक ऊँट पे बैठकर उनको संदेश बता रहा था, అన్ని సందేశాలు చెప్పాడు और ఆమెకి. पूरा संदेश जो है उसको रिबिका को सुना दिया। ఆమె ఆయన యొక్క వర్తమానం ఇంటా పోయింది ఆమె. और वो जो है रिबिका जो है एलियाजर का पूरा संदेश सुनते सुनते इस हाथ तक चली गई। అవును ఎలియేజర్ అన్నాడు, एलियाजर ने कहा, ఇంటున్నారు ఎలియేజర్ అన్నాడు ఆమెతో, सुन रहे हैं, एलियाजर उनके साथ था। బెక్కి బెక్కి అంటే రెబెకా అని అర్థం. रिबिका, షార్ట్ ఫామ్ అది. अच्छा शॉर्ट फॉर्म है। అది చెప్పిన देखिए, రెబెకా रिबिका, యజమానుడికి లిప్స్టిక్ పట్టదని చెప్పినాడు. और उसने वहां बैठकर बोला, रिबिका जो आपका होने वाला जो पति है उसको आप लिपस्टिक पसंद नहीं है, ఆ లిప్స్టిక్ పట్టదు ఆయనకి అనింది. और वो लिपस्टिक पसंद नहीं करता है। అట్నా वो बोले ऐसा है क्या, జపాన్ గుడ్డెత్తి తుడిచేసింది. और रुमाल ऐसा निकाली और उसने पोंछ दी, ఒక్కోటి చెప్పుకుంటా వస్తారు. और एक एक वचन बताते बताते आ रहा है, చెప్పిందంతా వింటా వచ్చింది. और वो जो बता रहा है वो सुनते हुए उसको मानते हुए आ रही थी, దారంతా చెప్తా వచ్చాడు. और पूरे रास्ते भर बताते बताते आया। ఆఖరికి ఈసాక్ దగ్గరికి వచ్చేటప్పటికి और जैसे ही वो इसहाक के पास आई, అంత అందమైన ఒక రెబెకాగా మారిపోయింది. और एक सुंदर रिबिका के रूप में वो बदल ఆ गया। ప్రకారమే उसी रीति से మన జీవితాన్ని हमारे जीवन को వాక్యానికి పోసినప్పుడు जब हम वचन को देते हैं, మన ఎలియేజర్ విలియం బ్రానమ్ ప్రసంగం చేసిన और हमारा వర్తమానానికి जो नबी है विलियम मेरी ब्रनहम, जिन्होंने इसको प्रचार किया है, ఆమేన్, మన జీవితంలో కూడా हमारे जीवन में भी మనం
ఏదైతే అతుక్కో ఉంటుందో మనకి हमारे जीवन में जो चिपका हुआ है అన్ని మారిపోతా और ఉంటాయి. सब बदलते जाता है, వాక్యంలో పవర్ ఉంది. क्योंकि वचन में शक्ति है ఈ వాక్యం పవర్ తో నిన్ను పైకెత్తుకొని और పోతుంది. ये वचन पावर से आपको उठा कर ले जाता है లోక ప్రకారంగా జీవించవు నీవు, और तब आप सांसारिक रूप में नहीं जीते లోకం పైన జీవిస్తావు నీవు. और इस संसार से ऊंचे में आप जीते हो లోకం వాళ్ళు ఇష్టంగా జీవిస్తుంది. और संसार जो है अपने इच्छा अनुसार जीता ఈ है వాక్యంలో కూడా నిన్ను రూపాంతరపరిచే శక్తి ఉంది. और इस संदेश में आपका रूपांतर शक्ति है, आपको बदलने की शक्ति इसमें है। ఎడారిలో పోయినా ఒంటి నిన్ను మోసుకొని పోతుంది. देखिए, अगर आप मैदानों में भी जाएंगे तो ऊंट आपको लेकर ఈ जाएगा, వాక్యం నిన్ను మోసుకొని यह పోతుంది. वचन तुम्हें लेकर जाएगा। కష్టమైన పరిస్థితి వచ్చినా వాక్యం మోసుకొని और పోతుంది. यदि आपके जीवन में कष्ट आए तो यह वचन ही आपको आगे लेकर जाएगा। నేను మీలో ఉంటాను అన్నాడు और దేవుడు. उसने कहा, मैं तुम्हारे अंदर रहूंगा మీతో ఉంటాను, మీలో ఉంటాను और मैं అన్నాడు. तुम्हारे साथ रहूंगा, तुम में रहूंगा। ఈ వాక్యానికి మనం చెవి యొక్కను. हम इस वचन के पर हम अपना ध्यान दें, कान दें। పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఎట్టున్నాడు, और स्वर्गीय पिता जैसे स्वर्ग में परिपूर्ण है అదే పరిపూర్ణత నీ లోపలికి వస్తుంది. और वही परिपूर्णता तुम में भी आएगा ఖచ్చితంగా వస్తుంది. और निश्चय आएगा। అందుకోసమే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. और इसीलिए परमेश्वर ने आपको चुना है నీ పేరు రాశాడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో. और इसीलिए उसने तुम्हारा नाम मेमने की जीवन की किताब में लिखा है తుడపబడని ఇంకుతో రాశాడు. और ऐसे सही से लिखा है जिसे मिटाया नहीं जा सकता। అర్థమైందా? क्या समझ गए? ఏ దెయ్యము నిన్ను తుడపలేదు ఆ పేరుని. और कोई भी दुष्ट आत्मा या शैतान उस नाम को मिटा नहीं सकता, ఎందుకంటే क्योंकि అది తుడిసే ఏ కెమికల్ లేదు ఇక్కడ. उसे मिटाने का कोई भी केमिकल नहीं है इस संसार में। ఏ ఇంకులో రాశాడు ఆయన? कौन से स्याही से लिखा है? ఆయన రక్తంతోనే రాశాడు. अपने लहू से लिखा है। హల్లెలూయా. हालेलुया। దేవునికి దేవా స్తోత్రం చెప్పగలవా? और परमेश्वर का धन्यवाद हो। ఏమే చెప్తారా మీరు? क्या आप बोलेंगे प्रभु का धन्यवाद हो? నా పేరు రాశాడు ఆయన. क्योंकि आपका नाम उसने लिखा है, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు. मेमने की जीवन के किताब में लिखा है। आप धन्यवाद నీ दीजिए। పేరు దాంట్లో ఉంది కనుక ఈ వర్తమానం నీకు అర్థమైంది. और क्योंकि आप उसमें हो इसलिए ये संदेश आपको समझ में आया है। అర్థమయ్యేది మాత్రం కాదు కానీ आप समझे हैं ఏది చెప్పినా నువ్వు నమ్ముతావు, और जो भी वचन बताता है आप विश्वास करते ఏది हो, చెప్పినా నువ్వు చేస్తావు. और जो बताया जा रहा है उसे आप करते हैं। అవును, हाँ, నట్లు బోట్లంతా ఇప్పేయమంటే ఇప్పుతావు. आप यहाँ नट बोल्ट खोल दो बोलने से आप खोल देते हो। ఎక్కడ ఉంది నట్టు, ఎక్కడ బోల్ట్ ఉంది? और कहाँ नट है कहाँ बोल्ट है? ఓ ముక్కులో నట్టు బోల్ట్, देखिए नाक में नट बोल्ट, చెవులో నట్టు బోల్ట్, कान में नट बोल्ट, చూసారా చైన్లు అంతా. चैन पूरा गले में। అవును, పశువులు కట్టే చైన్లు. देखिए पशुओं को बांधे जाने वाला चैन, అది ఇనుములో ఉంది, ఇది గోల్డ్ లో ఉంది. और అంతే. वो लोहे में है और ये सोने में है। మన జంతువులు కాదు, हम लोग जंतु नहीं है, మన దేవుని బిడ్డలు. हम परमेश्वर के बच्चे हैं। ఆమేన్, ఆమేన్, ఆమేన్. हालेलुया। వింటున్నారా? सुन रहे हैं? ఎందుకు క్రైస్తవులు సొమ్ములని నిప్పేస్తున్నారు? क्यों मसीही सोने चांदी को उतार देते हैं? నువ్వు దేవుని బిడ్డవు నువ్వు. क्योंकि तुम परमेश्वर के बच्चे हो। అర్థమైందా? సైకిల్ వేసింది కట్టాల్సిన పనిలే. देखिए वो चैनों के द्वारा तुम्हें बांध कर रखने की जरूरत नहीं है, అవును, దేవుని యొక్క బిడ్డలం మనం. क्योंकि हम परमेश्वर के बच्चे हैं। పరలోకంలో ఎవరు చైన్ వేసుకొని ఉండరు. देखिए स्वर्ग में कोई चैन पहन के नहीं रहता। పరలోకంలో ఎవరు ముక్కు పురుగులు వేసుకొని ఉండరు. देखिए कोई भी कान का वो लगा के स्वर्ग में नहीं रहता। పరలోకంలో ఎవరు వేసుకొని ఉండరు. कौन भी स्वर्ग में भी कान का कोई लगा के नहीं रहता। దేవుడు ఏమన్నాడు? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? नबी ने क्या कहा पता है? పెద్ద పెద్ద రింగు లోపల, बड़े बड़े रिंगों में, 2 రింగు లోపల 2 रिंग के अंदर సైతాన్ ఇక్కడ కూర్చొని शैतान वहां बैठकर 2 కాళ్ళు లోపల और పెడతాడు. 2 पैर उसके रिंगों में डालकर वो झूला झूलते रहता है ఉయ్యాల ఊగుతా ఉంటాడు. और वो झूला झूलते रहता है सर में। కాబట్టి ఎవరిది మా తగిలి బాకండి. इसीलिए मत पहनिए। పరలోకంలో ఎట్టుంటావు అట్టే ఇక్కడ ఉండాలి. और स्वर्ग में जैसे थे वैसा ही यहाँ रहना है। పరలోకంలో ప్యాంట్లు వేసి ఆడవాళ్ళే ఉండరు అక్కడ. देखिए स्वर्ग में पैंट पहनने वाली स्त्रियां नहीं रहती, చుడిదార్ వేసి ఆడవాళ్ళు ఉండరు అక్కడ. और चूड़ीदार पहनने वाली स्त्रियां नहीं रहती, ఏమైనా లెగ్గిన్స్ వేసి ఆడవాళ్ళు ఉండరు అక్కడ. और लेगिंग्स पहनने वाले स्त्रियां नहीं रहती, ఉండరు అక్కడ. नहीं रहती। ఆమె స్త్రీగానే ఉండాలి. और स्त्री के समान रहना है, పురుషుడుగానే ఉండాలి. पुरुष के समान रहना है। దేవుని బిడ్డలుగా ఉండాలి. और परमेश्वर के पुत्रों దేవుడు కుమారులుగా ఉండాలి. और परमेश्वर की पुत्री और पुत्रों के समान तुम्हें रहना దేవుని है। ఆత్మతో నింపబడిన మనుషులుగా और ఉండాలి. परमेश्वर की आत्मा में भरे हुए तुम्हें होना है। మన లైఫ్ ను వాక్యానికి పోసినప్పుడు जब हम अपने जीवन को वचन से भर देते हैं వాక్య శక్తిని పైకి తీసుకొని और పోతుంది. वचन की शक्ति तुम्हें ऊंचे पर ले जाता ఈ है। వాక్యం ద్వారా
మాత్రమే సైతాన్ని జయించగలవు. और इसी संदेश के द्वारा तुम शैतान पर विजय पाओगे సైతాన్ని జయిస్తావు. और शैतान पर विजय पाओगे. నీ లోపల ఇంకొక భయంకరమైన ఒకడు ఉన్నాడు. और तुम्हारे अंदर में एक भयंकर है. ఎవరో తెలుసా వాడు? कौन है? నువ్వే. तुम ही तुम्हारे दुश्मन हो. ఆ దుష్మన్ ఎవరో కాదు, నువ్వే. वो दुश्मन कोई और नहीं, वो तुम हो. నీ యొక్క స్వకీయమైందే నీ దుష్మన్. तुम्हारा अपनी खुद की जो इच्छाएं हैं वही तुम्हारा दुश्मन है. అవును. నీ యొక్క స్వకీయ నీ యొక్క మైండ్, నీ యొక్క అదేమంటారంటే దాన్ని సెల్ఫ్ విల్ అంటారు, అది అన్నమాట నీ యొక్క శత్రువు. देखिए तुम्हारा अपनी खुद की जो सोच है या जो भी जो आप सोचते हैं आप खुद ही अपने दुश्मन हो. దుష్మన్. दुश्मन. చూసారా? కాబట్టి इसलिए ఏమంటే మనుషులు చర్చకు వస్తారు. देखिए मनुष्य चर्च आते हैं అయితే దుష్మన్ను కూడా తీసుకొని और వస్తారు. अपने दुश्मन को भी साथ में लाते हैं. ఎవరు? कौन है? వాడి మనసునే. उसका मन. వాడు చర్చ కూర్చుంటాడు. और वो चर्च में बैठता है ఆమేన్ ప్రైజ్ లార్డ్ అంటాడు. और आमेन प्रेज लॉर्ड कहता है. ఎప్పుడన్నా ఒక ఆమె తిట్టుంటది దీన్ని. किसी दिन इस व्यक्ति को एक कोई स्त्री गाली दी ఆమె కూడా होगी ఆమేన్ అంటది అక్కడ. और वो भी वहाँ आमेन बोल रही है. ఆమేన్ దేవుని స్తుతి చెల్లిపేస్తాడు వీడు. और वो जो इस तरीके से झटकता है अपने आप को. ఏ సైతాన్ నువ్వెందుకు ప్రైజ్ లార్డ్ అంటున్నావు? तुम क्यों प्रेज लॉर्ड बोल रही हो? అది నేను చెప్పాలా? मुझे बोलना चाहिए प्रेज लॉर्ड. నువ్వెందుకు అంటున్నావు? तू क्यों कह रही है? దట్ ఈస్ యువర్ దుష్మన్. क्योंकि वो उसकी दुश्मन थी. చూసారా? समझे बात को? నీ స్వకీయ తలంపులు, నీ माने ఆలోచనలు. आपका ध्यान कहाँ जा रहा है? उस स्त्री ने जो आपको गाली दी, जो आमेन बोली, उसकी तरफ जा रहा है और तुम उसे गाली दे रहे हो. అది నీ శత్రువు. वही तुम्हारा शत्रु है. అందరికి శత్రువులు కూర్చో ఉంటారు ఇక్కడే. देखिए सबका शत्रु उसी के अंदर में बैठा है. ఎక్కడ కూర్చో ఉంటాడు? कहाँ बैठा हुआ है? నీ పైన కూర్చో ఉంటాడు. और आपके ऊपर बैठा रहता है. నీ పైన కూర్చో ఉంటాడు. आपके ऊपर कंधों पे बैठा है. అది నువ్వే. वो आप ही हो. आपका शत्रु आप ही हो. బ్రదర్ బ్రానమ్ అన్నాడు, नबी ने कहा మై బిగ్గెస్ట్ ఎనిమీ ఇస్ విలియం బ్రానమ్ అన్నాడు. मेरा दुश्मन, सबसे बड़ा दुश्मन मेरा कोई है तो वो विलियम मेरियन ब्रनहम, मैं ही हूँ, उसने बोला. నా దుష్మన్ విలియం బ్రానమ్ అన్నాడు. मेरा दुश्मन विलियम ब्रनहम है. అని నీ దుష్మన్ ఎవరు? फिर आपका दुश्मन कौन నీ है? పేరు నువ్వే చెప్పుకో. आपका दुश्मन आप ही हो. రెబకా అంటే రెబకా దుష్మనే. रिबका अपने लिए दुश्मन है. యోహాన్ అంటే యోహానికి దుష్మన్ ఎవరంటే యోహానే. యోహन्ना का दुश्मन యోహन्ना ही है. కాబట్టి రవికి దుష్మన్ ఎవరంటే రవే. रवि का दुश्मन रवि है. నీకు నీవేదే దుష్మన్. आप खुद अपने आप के दुश्मन हो. వాడిని చంపితే గానీ వాక్యం నీలో ఎదగదు. और जब तक आप उसे नहीं मारोगे तब तक आपके जीवन में ये वचन आगे नहीं बढ़ेगा. ఆయన సిలువలో కొడితేనే ఈ వాక్యం నీలో और ఎదిగేది. क्रूस पर उसे कुचलना होगा. स्वभाव को, అప్పుడే गलत క్రీస్తు నీలో स्वभाव, ఎదగడం. आपका दुश्मन जो आपके अंदर है वो गलत स्वभाव, उसे आपको मारना होगा. అవును ప్రియులారా, हाँ प्रिय भाई बहन, వాక్యాన్ని ప్రేమించండి, वचन से प्रेम कीजिए, వాక్యాన్ని నమ్మండి, वचन पर विश्वास कीजिए వాక్యమే నీ జీవం అవ్వాలి. और वचन ही आपका जीवन होना వాక్యం चाहिए నీలో ఎదగాలి. और वचन आप में बढ़ना चाहिए. నా తలంపులు వద్దు, मेरा जो विचार है वो नहीं चाहिए, దేవుని యొక్క తలంపులు, परमेश्वर का विचार దేవుని యొక్క వాక్యము, और परमेश्वर का वचन, ఆ వాక్యమే వర్తమానమై నీ దగ్గరికి వచ్చింది. और वही वचन संदेश बनकर आपके पास आया ఆ है. మైండ్, దేవుని యొక్క మైండే వర్తమానంగా ప్రసంగించబడింది. और परमेश्वर का जो माइंड है वही इन संदेशों के द्वारा प्रचारा जा रहा है. క్రీస్తులోని ఈ మనసు మీరును కలిగి ఉండుడి. और मसीह का जो मन है वो आप में भी रहे. ఈ కాలములోనే ये इस काल में ఆ పరిపూర్ణమైన వధువు లేచే కాలం ఇది. देखिए इसी समय में ही वो सिद्ध जो दुल्हन है वो उसका उठने का समय ఆ है. వాక్యాన్ని నమ్మినప్పుడు, और जब आप उस वचन को सुनेंगे, ఈ వర్తమానాన్ని विश्वास నమ్మినప్పుడు करेंगे, जब इस संदेश पर विश्वास करेंगे క్రీస్తు మనసు నీలో వస్తుంది. और मसीह का मन आपके अंदर आएगा. ఆమేన్ ఆమేన్ आमीन. ఆమేన్. క్రీస్తు నీలో కనపడతాడు. और मसीह आप में दिखाई देगा. దయ్యాలు నీలో ఉన్న క్రీస్తుని చూస్తాయి. और अगर दुष्ट आत्माएं आपके अंदर है तो वो मसीह को देखेंगी. దయ్యాలు दुष्ट आत्माएं, నీలో ఉన్న క్రీస్తును చూస్తాయి. माफ करना, दुष्ट आत्माएं जो है आपके अंदर में जो मसीह है उसे देखेंगे, जो बाहर दुष्ट आत्मा అవును है. పిల్లారా. हाँ प्रिय भाई बहन, కాబట్టి इसलिए ఈ ఒంటె ఆమెను ఎట్ట తీసుకొని పోయిందో, जैसे ये ऊंट रिबिका को जैसे लेकर गया, నీ లైఫ్ ను పోసినప్పుడు, जब आप अपने जीवन को पिलाते हैं वचन को, వర్తమానానికి పోసినప్పుడు, जब आप इस संदेश को पिलाते हैं ఈ వాక్యం నిన్ను మోసుకొని और పోతుంది. ये वचन आपको जो है उठा कर ले जाएगा పరిశుద్ధాత్మ శక్తిని నిన్ను తీసుకొని और పోతుంది. पवित्र आत्मा की शक्ति आपको लेकर जाएगा పరిశుద్ధాత్మ ఈ వర్తమానంలో జీవించే విధంగా చేస్తాడు. और पवित्र आत्मा जो है इस संदेश के अनुसार तुम्हें जीने के लिए आपको बनाता है, నీ जीने के योग्य జీవితాన్ని बनाता है. సంపూర్ణంగా దేవునికి ఇస్తారా? क्या आप अपना जीवन संपूर्ण रीति से परमेश्वर को देंगे? వాక్యానికి సమర్పిస్తారా? क्या अपना जीवन इस संदेश को समर्पित करेंगे? వాక్యాన్ని నమ్మతారా? क्या ऐसा वचन को आप विश्वास करेंगे వర్తమానానికి చెవి ఎక్కుతారా? और इस संदेश को
आप अपना कान देंगे, దేవుని ప్రేమిస్తారా? परमेश्वर से प्रेम करेंगे దేవుని వాక్యానికి లోబడి और परमेश्वर के संदेश ఆయనకి में సేవ झुककर చేసే ఒక వధువుగా, और उसकी सेवा करने वाली दुल्हन के समान ఆ విధమైన వధువుగా మీరు ఉంటారా? और उस प्रकार का दुल्हन आप रहेंगे। భర్తకి ఎవరు సేవ చేయాలండి? पति की कौन सेवा करेगा? ఇంకొక ఆమె కాదు సేవ कोई చేసేది. दूसरी औरत आके नहीं करती। నో 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 नहीं 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 नहीं, తన భర్తకి ఆమె సేవ చేయాలి. अपनी पति का सेवा उसी को करना है। ఇంకొక ఆమె వచ్చేసి "ఏయ్, ఎందుకు వచ్చినావు నువ్వు? నా భర్తకి నేను చేయాలా? నువ్వు వచ్చేస్తావు, నువ్వు పో" అంటారు. और यदि मान लीजिए कोई दूसरी स्त्री आके सेवा करेगी तो पत्नी कहेगी, ए तू क्यों आई है? मेरा पति की सेवा मैं करूंगी, तू कौन है? चल जा यहाँ से। అని చెప్పి కొంచెం టీ కావాలని అడిగినాడు అనుకోండి, मान लीजिए वो थोड़ा सा चाय मांगा है ఇంకొక అమ్మాయి టీ తీసుకొని వచ్చేస్తే और अगर मान लीजिए उन्होंने अपनी पत्नी से टी मांगा पर कोई दूसरी आके चाय दे तो నిజమైన భార్యకి భలే కోపం వస్తుంది. दे, जो पत्नी है उसको बड़ा गुस्सा आएगा। ఓపా నేను వేసిస్తాను. जा जा मैं बना के दूंगी। నా భర్త, मेरा पति है। అవును నీ భర్త వాక్యం. आपका पति वचन है। వాక్యానికి నువ్వు సేవ చేయాలా? आपको वचन की सेवा करना है। వాక్యానికి నువ్వు లోబడాలా? वचन के सामने आपको झुकना है వాక్యం చెప్పినట్టు నువ్వు చేయాలా? और वचन जो कहता है वो आपको करना है। వాక్యం మన భర్తకి సేవ చేసే और వధువు. वचन रूपी पति को जो है उसकी दुल्हन सेवा करेगी। ఖచ్చితంగా మీరు సేవ చేస్తారని నేను నమ్ముతున్నాను. और निश्चय आप लोग सेवा कर रहे हैं या करेंगे, मैं विश्वास करता దేవుడు हूँ। మనందరినీ దీవించును గాక. प्रभु आप सबों को आशीषित करे। హల్లెలూయా. हालेलुया లేచి నిలబడదాం. हालेलुया। आइए खड़े हो जाएं। प्रमोद కూతుర్ని సమర్పిస్తాను। ఇప్పుడే దేమంటారా? తీసుకోండి అంతే. ठीक है, पास्टर प्रमोद जी की जो बच्ची हैं उसको माता पिता जो है पास्टर प्रमोद जी और सिस्टर बच्ची को लेकर आएंगे। उन्हें पास्टर जी जो है प्रभु को समर्पित करेंगे और नाम भी रखेंगे, है ना? पेर गोरता వచ్చిండరా? हाँ बस जल्द आएंगे। ठीक है, कोई बात नहीं, आइए। కాబట్టి इसलिए ఈ వాక్యమే మన జీవం. इसलिए वचन ही हमारा जीवन है। యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. यीशु मसीह वचन है। ఈ వాక్యాన్ని అంగీకరించిన దాని విలియం బ్రానమ్ అట్టాటి ఒక జీవితాన్ని జీవించాడు. और इस संदेश को जो है विलियम मेरियम ब्रनहम जी ने जी कर दिखाया है। ఆమేన్. आमीन। అవును పిల్లరా. हाँ प्रिय भाई बहन, అట్టాటి జీవితం జీవించడానికే నీ పేరుని గొర్రెపిల్ల జీవగ్రంథంలో और రాశాడు. ऐसा जीवन जीने के लिए ही परमेश्वर ने आपका नाम मेमने की जीवन की किताब में लिखा है। చిన్న కార్యాన్ని కూడా చెవియొగ్గండి. छोटा सा भी काम हो अपना कान दीजिए। ఇదేం లే అనుకోబాక. आप ये मत सोचा ये क्या काम है, ఎవ్రీ లిటిల్ థింగ్, और छोटे छोटे कामों पर भी ध्यान दें। ప్రతి वचनों చిన్న చోటే థింక్ నువ్వు నమ్మాలా. और हर एक छोटे छोटे बातों पर भी आपको विश्वास करना है। ఆమేన్ చెప్పాలా. आमीन बोलना है। పర్వాలేదులే చిన్నదిలే. నో నో నో. और ठीक है छोटा ही तो है, ऐसा नहीं हमें ఒక सोचना है। చిన్నదే కదా తగిలించుకున్నా. నో. नहीं नहीं, एक छोटा ही तो रिंग है पहन लेती हूँ जी, नहीं। నీ డ్రెస్ అయినా సరే, आपका ड्रेस ही क्यों ना हो, వాట్ ఎవర్ ఇట్ ఈస్, और ఏమైనా సరే, कुछ भी हो, ఎవ్రీ లిటిల్ థింగ్, कोई भी छोटा ऐसा कार्य जो वचन के विपरीत है उसे छोड़ दो। పూర్ణ సమర్పణ. कंप्लीट अपने आप को प्रभु को समर्पित कर दो। సరెండరింగ్ లైఫ్. अपने आप को उनको सरेंडर कर दो। మన లైఫ్ ని సరెండర్ చేయాలి. अपने अपने जीवन को उसको समर्पित कर दो। వాక్యానికి సరెండర్ చేయాలి. वचन को सरेंडर करना है। ఆమేన్. आमीन। దేవుడు మరి ప్రమోద్ అనే భార్యని దీవించి प्रभु जो है प्रमोद जी और उनकी पत्नी को आशीषित करे। ఈమె మంచి చక్కని అమ్మాయిని ఇచ్చినాడు. और एक सुंदर बच्ची को दिया है प्रभु ने। అమ్మాయిని తీసుకురాట. इधर बच्ची को लाइए। ఆమేన్. आमीन। బిడ్డకి పేరు పెట్టాలన్నారు. और बच्ची को नाम रखना है बोले हैं। हालेलुया। फोटो खींचेंगे। బిడ్డకి పేరు పెట్టాలన్నారు. बच्ची का नाम रखने के लिए बोले, బిడ్డకి పేరు పెట్టాలంటే ఒక పేరు నా మనసులో వచ్చింది. और जैसे वो बोले उसी समय मेरे अंदर एक नाम आया। ఈ బిడ్డ యొక్క పేరు డెలరోస్ గ్రేస్. और इस बच्ची का नाम डेलोरेस ग्रेस। ప్రవక్త చెల్లుల పేరు. और ये नबी की बहन का नाम है। ప్రవక్త యొక్క చెల్లుల పేరు డెలోరస్. और नबी की जो बहन है उसका नाम है डेलोरेस। మేరీతో సంబంధించిన పేరు అది. మరియతో. मरियम के साथ जुड़ा हुआ नाम है, उससे संबंधित नाम है। డెలరోస్ గ్రేస్ అనే పేరు. और डेलोरेस ग्रेस जो है बच्ची का नाम रखा जा रहा है। ప్రార్థిస్తాం.
आइए प्रार्थना करते ప్రేమ हैं। కలిగిన తండ్రి, और प्रेमी परमेश्वर, ఈ సమయంలో ప్రభువా इस समय में प्रभु, ఇదిగో ఈ బిడ్డని యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠ చేయుచున్నాను. और इस समय इस बच्ची को यीशु मसीह के नाम से प्रतिष्ठित करता हूँ। ఈ లోక జబ్బుల్లో నుండి ఈ బిడ్డని కాపాడండి. इस संसार की बीमारियों से इस बच्चे को बचाइए, ఈ చల్లటి సమయంలో దేవుని కృప బిడ్డతో ఉంచండి. और इस ठंड के समय में आपकी कृपा इस बच्चे के साथ रखिए। ప్రమోదిని ఆయన భార్యని దీవించి ఇచ్చిన गर्भफल निमित्त नीके स्तोत्रालु। और आपने प्रमोद और उसकी पत्नी को आशीषित कर इस गर्भफल को देने के लिए हम आपको धन्यवाद देते हैं। डेलोरस ग्रेस अने पेर पेडुतुन्नाम। और डेलोरस ग्रेस इस बच्ची का नाम हम रखते हैं। అవును ప్రభువా, हाँ प्रभु, నీ కృప బిడ్డని చుట్టి ఉండును గాక। आपकी अनुग्रह इस बच्ची के चारों ओर होने पाए। ఈ కుటుంబంలో ఈ బిడ్డని ఇచ్చిన ఉద్దేశం ఒకటి ఉంది। और इस घर में इस बच्चे को देने का एक उद्देश्य है। ఈ బిడ్డని ये बच्चे దేవుని యొక్క వాక్య క్రమంలో తల్లిదండ్రులు పెంచడానికి సహాయం దయచేయండి। और आपकी भय भक्ति में इस बच्चे को पालने पोसने में माता पिता की सहायता कीजिए। కుటుంబాన్ని దీవించండి। और इस परिवार को आशीषित कीजिए। బిడ్డ కోసం మీకు స్తోత్రాలు। और इस के लिए हम आपको धन्यवाद देते हैं। యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము। यीशु मसीह के दिव्य नाम से हम प्रार्थना को मांगते हैं। आमीन आमीन। Here is your Dolores grace. Dolores grace. Okay, God bless you. భద్రంగా పట్టుకో, పట్టుకో, పట్టుకో। ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ। ప్రార్థిద్దాం। आइए हम प्रार्थना में जाएं। ప్రేమ కలిగిన మా తండ్రి, प्रिय परमेश्वर पिता, ఇదిగో ప్రభువా, ఆమె ఏ విధంగా ఒంటెలకి ఆ నీళ్లు పోసిందో, और जिस रीति से रिबका ने उस ऊंटों को पानी पिलाया, మా జీవాన్ని నీ వాక్యానికి పోసే కృప దయచేయండి। और हमारा जीवन आपके वचन के लिए समर्पित करने की शक्ति మా दीजिए। తప్పిదాలు క్షమించండి। हमारी गलतियों को क्षमा कीजिए। పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి। पवित्र आत्मा से हमें भरिए నిజమైన సేవ చేసే కృప ఇవ్వండి। और सेवा करने की शक्ति हमें दीजिए, अनुग्रह दीजिए। అన్నిటి వదులుకొని రెబెకా ఏ విధంగా ఇస్సాకు దగ్గరికి పోయిందో, और सब कुछ छोड़कर रिबका जिस तरीके से इसहाक के पास गई, ఆ విధంగా మేము కూడా और उसी रीति से हम भी దేవుని దగ్గరికి పోయే కృప और దయచేయండి। परमेश्वर आपके पास आने का अनुग्रह दीजिए। ప్రతి ప్రియమైన కార్యాన్ని మేము వదిలిపెట్టుకు और సహాయం हर उन దయచేయండి। प्रिय कार्य को जो इस जीवन में है उसे छोड़कर, ఈ చర్చని దేవుని ఆత్మతో నింపండి। और इस चर्च को आप आत्मा से भरिए, నిజమైన వధువుగా మార్చండి। और सच्चे दुल्हन में बदलिए, వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి। और उनके इस सफर में आप उनके संग और साथ रहिए। ప్రభువా, మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చినందుకు మీకు వందనాలు। आप हमें यहाँ लेकर आए, इसके लिए हम आपका धन्यवाद ఈ देते రాత్రి हैं। ప్రయాణంలో మీరు మాతో ఉండండి। और इस रात के सफर में आप हमारे साथ रहिए, మరి ఒక సమయం మీరు మాకు ఇవ్వండి। और फिर हमें एक समय और दीजिए, మీ బిడ్డలతో మళ్ళీ కలుసుకునే కృప ఇవ్వండి। और आपके बच्चों से मिलने का अनुग्रह हमें दीजिए। ఒకవేళ లేని ఎడల और यदि समय नहीं है तो, రాత్రుల్లో మేమందరము మిమ్మల్ని చూసే కృప और దయచేయండి। रैप्चर में हम सब आपको देखने का अनुग्रह हम सबको दीजिए। అంతవరకు నీ కృప దయ దీవెన మాతో ఉంచండి। और तब तक आपका दया अनुग्रह हम पर होने दीजिए। యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి। यीशु मसीह के नाम से इस प्रार्थना को मांगते हैं। ఆమేన్, आमीन, 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 ఆమేన్। हालेलुया, आमीन। గాడ్ బ్లెస్ యు। దేవుని మిమ్మల్ని దీవించను గాక। और प्रभु आप सबको आशीषित करें। गॉड ब्लेस यू। ఆమేన్, आमीन, ఆమేన్, ఆమేన్, आमीन, ఆమేన్, ఆమేన్। పాస్టర్ దగ్గరికి पास्टर प्रमोद जी आएंगे। वो माइक को दीजिए। परमेश्वर पास्टर जी को बहुत से आशीषित करें। దేవుడు పాస్టర్ గారిని చాలా దీవించును గాక। आप सब इस समय अपने स्थान में बैठ सकते हैं। మీరందరూ కూర్చోవచ్చు। पवित्र आत्मा के सामर्थ्य के द्वारा हमने वचनों को सुना है, పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా మనము ఈ వర్తమానము విని ఉన్నాము। और हम सब बहुत से आशीषित हुए हैं। మనమందరము చాలా ఆశీర్వాదాలని పొందుకున్నాము। परमेश्वर का वचन हमारे दिल में आया है, దేవుని వాక్యం మన హృదయంలోకి వచ్చింది। उसी के आत्मा के द्वारा हम सलामान होंगे, और ఆత్మ ద్వారానే మనము దేవుడి రాజ్యానికి చేరతాము। परमेश्वर अपने प्रिय दास को आशीषित करें। దేవుడు తన ప్రియ దాసుడిని ఆశీర్వదించును గాక। ठीक है, इस समय हम एक गीत को गाएंगे, ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకొని और उसके बाद फिर सूचना। ओके, वन सॉन्ग, ठीक है, छोटा सा। हाँ, गीत गाएंगे, सब खड़े हो जाएंगे। దేవుడిని నుంచుందాము, ఒక చిన్న పాట పాడుకొని ఈ సమయ అంటే ఈ కోటాలని సమాపనం చేస్తున్నాం। मैं चाहता हूँ चनाली साहब कोई ब्रदर गीतों को गाएं।
తెనాలి నుంచి వచ్చిన ఏ ఒక సహోదరి సోదరుడు వచ్చి ఈ పాటను పాడతారు. ఇసాక్ బ్రదర్. ఓకే, గాడ్ బ్లెస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా, ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా, ఊహలో అందనిది హృదయానికి చాలనిది, ఊహలో అందనిది హృదయానికి చాలనిది, కల్వరిలో నీవిచ్చిన ఆనందమే, కల్వరిలో నీవిచ్చిన ఆనందమే, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా, పాపమంత కడిగినావు రక్తముతో, శాపము తొలగించావు కల్వరిలో, పాపమంత కడిగినావు రక్తముతో, శాపము తొలగించావు కల్వరిలో, హృదయ భారం తొలగించినావయ్యా, మదిలో సమాధానము నాకు ఇచ్చినావయ్యా, హృదయ భారం తొలగించినావయ్యా, మదిలో సమాధానము నాకు ఇచ్చినావయ్యా, బరువైన కాడిని విర్రెక కొట్టినావయ్యా, బరువైన కాడిని విరగ కొట్టినావయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, ఈ ఆనందం నిన్నెలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా, కన్నీటి బాధలన్నీ తొలగించావు, వ్యాధి రోగాలను దూరము చేశావు, కన్నీటి బాధలన్నీ తొలగించావు, వ్యాధి రోగాలను దూరము చేశావు, హృదయలో ఆనందం కలిగించినావయ్యా, ప్రాణములో నెమ్మది నాకు ఇచ్చినావయ్యా, హృదయలో ఆనందం కలిగించినావయ్యా, ప్రాణములో నెమ్మది నాకు ఇచ్చినావయ్యా, దుఃఖము విషరము నాకు దూరము చేశావయ్యా, దుఃఖము విషరము నాకు దూరము చేశావయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా మూడైన బ్రతుకును చిగురింపచేశావు ఎడారి బ్రతుకులు జీవజనములిచ్చావు మూడైన బ్రతుకును రావు ఎడారి బ్రతుకులు జీవజనములిచ్చావు ఆత్మవరములతో నన్ను నింపినావయ్యా ప్రార్థన యోగ్యునిగా నన్ను చేసినావయ్యా ఆత్మవరములతో నన్ను నింపినావయ్యా ప్రార్థన యోగ్యునిగా నన్ను చేసినావయ్యా ప్రజల కోసము నన్ను వెన్నుకున్నావయ్యా ప్రజల కోసము నన్ను వెన్నుకున్నావయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా ఊహలు అందనిది హృదయానికి చాలనిది ఊహలు అందనిది హృదయానికి చాలనిది కల్వరిలో నీవిచ్చిన ఆనందమే కల్వరిలో నీవిచ్చిన ఆనందమే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా